హాయ్ హలో నమస్తే, నేను సిద్ధగౌని సుదర్శన్. తీన్మార్మల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి, తీన్మార్మల అబ్బాయిలకి వెల్కమ్ విత్ సురేష్. మనను కూడా త్వరలో అంటే కొద్దిసేపట్లో జాయిన్ అవుతాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఈరోజు. ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం. నిజంగా కూడా అంటే భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక స్ఫూర్తి ప్రదాత, నిమ్న వర్గాల అభివృద్ధి కోసం, అందరి కోసం రాజ్యాంగాన్ని అందించినటువంటి ఆ మహనీయునికి మరొకసారి క్యూన్యూస్ తరపున నివాళులు అర్పిద్దాం. ఇక మన న్యూస్లోకి వెళ్దాం. వెలుగు. రాజ్యాంగం మంచి చెడుల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అమలు చేయడానికి మనం ఎన్నుకున్న వాళ్ళను బట్టి మంచి రాజ్యాంగం చెడుగా మారిపోవచ్చు, అమలు చేసే వాళ్ళను బట్టే చెడు రాజ్యాంగం కూడా మంచిగా మారిపోవచ్చు. నోరు లేని మేకలను మాత్రమే బలిస్తారు, కానీ సింహాల్ని బలివ్వరు. సింహాల్లా జీవించండి. ఎంత ఎక్కువ కాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ఎలా జీవించామన్నదే ముఖ్యం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఈ జయంతి సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాటల్ని, నోరు లేని మేకల్ని మాత్రమే బలిస్తారు, సింహాలు ఎట్టి పరిస్థితుల్లో బలివ్వరు. కాబట్టి మేకల్లాగా ఉండకూడదు, సింహాల్లాగా ఉండాలి, బతకాలి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక గుడిలో హోమానికి దళితులు రావద్దంట. ఖమ్మం జిల్లా చింతపల్లిలో తీర్మానం. ఖమ్మం జిల్లా రూరల్ మండలం చింతపల్లిలో దళితులతో కలిసి ఆంజనేయ స్వామి గుడి ఎదుట ఆందోళన చేస్తున్న కేవీపీఎస్ నాయకులు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇవాళ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఇటువంటి ఇంకా అంటే 75 సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఇటువంటి ఇంకా దారుణాలు చూడాల్సిన అవసరం, బాధ అందరిలోనూ ఉంది. గుడిలో నిర్వహించనున్న హోమంలో కూర్చోవడానికి దళితులకు అర్హత లేదంటూ ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని చింతపల్లి గ్రామస్తులు కొందరు తీర్మానం చేశారు. దీంతో దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. గ్రామంలో కొన్నేళ్ల క్రితం నుంచి నిర్మించిన హనుమంతుని గుడిలో చాలా కాలంగా నైవేద్యం పెట్టడం లేదు. ఇక నుంచి ప్రతిరోజు నైవేద్యం పెట్టాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఇందుకోసం పూజారిని సంప్రదించగా ముందు హోమం చేయాలని చెప్పారు. దీంతో ఈ నెల 16న హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. హోమంలో ఎవరెవరు కూర్చుంటారనే దానిపై బుధవారం గ్రామంలో పేర్లు రాసుకున్నారు. వాళ్ళని మాత్రమే రాణిస్తారంట. ఇక్కడ దళితులని ఆ గుడిలోకి అనుమతించొద్దు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నారంట. गुड़ी में एक दलितुल आपने गिरिजन के लिए दूसरे वाले तो गुड़ी में होम में आयदे कనుక चुकुने एक दरिद्रమైన अत खम्मम जिला में चिंतपल्ली में जरिगे चुकुने एक दरिद्रమైన विषय के आज अंबेडकर जयंती 131 जयंती आई तो भी मुझे आपने दरिद्र मार्चकोने के एक तीर्मा एक संदर्भ में आपने देखे आसो. एक्चुअली एक बात कहने को तो आपण आज ये स्टेज पर मैं उभरो तो कारण अंबेडकर राజ్యాంగం तप दूसर कहीं कोने कने गौरवंगा मैं कह सकूँ एक अंबेडकर वारसुडुगा आज तमार मुणांगान उभोचु. आज आपने गिरिजनाला प्रांतालचुकोनी बीसी एसटी एससी कुणस वर्गालैना परवाचे ये कुणस वर्गालैना परवाचे से आज आतानी एक स्टेज पर उभरो तानी वाते करे छे तो जनाले में गौरवंगा पड़े सके तो तीन फूटा भोजनम खा सके दहन खा सके तो अंबेडकर राజ్యాంగం तप दूसर कहीं कोने आपणे मार्ची सको कोने अंबेडकर राజ్యాంగం आपण कापाडले बाध्यता आपणे युवकुले पर सको कोने वजकसाई गुर्तु करोचु. सो ఈ దరిద్రం ఈ కథాదాడుకున్న మాలం చేయడం సందర్భం దగ్గర పెద్ద చదువులు ప్రైవేటు గుప్పిట్ల. రాజకీయ నేతలు బడాబాబులే ఓనర్లు. ఇప్పటికే 5 ప్రైవేటు యూనివర్సిటీలు, మరో 6కి అనుమతి. సర్కారు వద్ద రెడీగా మరో 5 యూనివర్సిటీల ప్రతిపాదనలు. ప్రైవేట్లో ఇష్టం ఉన్నట్లు ఫీజులు, అర్రాసు లెక్క సీట్లు అమ్మకాలు. నో రిజర్వేషన్, నిధులు నియామకాలు లేక ఆగమవుతున్న సర్కారు వర్సిటీలు. ఆందోళన వ్యక్తం చేస్తున్న స్టూడెంట్లు, విద్యావేత్తలు. రాష్ట్రంలో ఉన్నత విద్య క్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే 5 ప్రైవేటు యూనివర్సిటీలు ఉండగా తాజాగా కేబినెట్ మరో 6 యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది. ఇంకో 5 యూనివర్సిటీల ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దగ్గర రెడీగా ఉన్నాయి. వీటిలో 3కి త్వరలో పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే 1-2 ఏళ్లలో రాష్ట్రంలో సర్కారు యూనివర్సిటీల కన్నా ప్రైవేటు యూనివర్సిటీల సంఖ్యనే ఎక్కువగా కానుంది. రాజకీయ నాయకులు, బడాబాబుల చేతుల్లో ఉండే ప్రైవేటు వర్సిటీల్లో వాళ్ళు నిర్ణయించిందే ఫీజు అవుతుంది. రిజర్వేషన్లు అమలు కావు. మెరిట్ ఆధారంగా వచ్చే సీట్లు మార్కెట్లో వేలంపాట లెక్క పాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇవ్వక, నియామకాలు చేపట్టక
సర్కారు యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేస్తున్నదని, బడాబాబుల చేతుల్లో ఉండే ప్రైవేట్ యూనివర్సిటీలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్లు ఇస్తూ పోతున్నదని వారు మండిపడుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ వీటికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి అక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇంకొక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా 6 యూనివర్సిటీలకు మళ్ళీ కూడా ఇంకా ఇదంతా మొదలైందంట. దీనివల్ల పేదలకు ఉన్నత విద్యను దూరం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో మాత్రమే చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. ప్రభుత్వ యూనివర్సిటీల్లో నియామకాలు లేవు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే 2000 సంవత్సరం వరకే 1600 టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలి అక్కడ. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ కలిసి 1600 మంది ఉండాలి. ఇప్పుడున్నది 375 మంది ఉన్నారు, 74 మంది ఉన్నారు ఇక్కడ. అంటే కనీసం ఒకవేళ 25% ఉన్నా కానీ 400 మంది ఉండాలి. అక్కడ 374 మందితోటి అంటే మొత్తం మీద ప్రభుత్వ యూనివర్సిటీలని మొత్తం నాశనం చేసేసి, ప్రైవేట్ పరం చేసేసి, విద్యని పేదవానికి దూరం చేస్తే ఇక మేము ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందని చెప్పేసి ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవస్థ. మళ్ళీ మన గవర్నమెంట్ యూనివర్సిటీలో సంస్కృతం విద్యనంట. ఇంకా దేనికి పనికి వస్తుంది అది వాళ్ళు చెప్పాలి కదా. ప్రైవేట్ యూనివర్సిటీలను వ్యతిరేకిస్తూ బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న విద్యార్థులు. 5 3 టీఆర్ఎస్ లీడర్లవే. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన 5 ప్రైవేటు యూనివర్సిటీల్లో 3 టీఆర్ఎస్ లీడర్లవే. అందులో ఒకటి మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందింది. మరొకటి అనురాగ్ యూనివర్సిటీ, ఇది ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డికి చెందింది. ఇంకోటి ఎస్ఆర్ యూనివర్సిటీ, ఇది గతంలో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన వరదారెడ్డికి చెందినది. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీని ముందుగా మహిళా యూనివర్సిటీగా పర్మిషన్ తీసుకున్నారు, ఆ తర్వాత జనరల్ యూనివర్సిటీగా మార్చుకున్నారు. దీంతో కోటి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చాలనేటువంటి గతంలో ప్రతిపాదనను ఇప్పుడు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే మల్లారెడ్డి యూనివర్సిటీకి జనరల్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చే వరకు కోటి ఉమెన్స్ యూనివర్సిటీ ప్రతిపాదన పెండింగ్లో ఉండిపోయిందన్నమాట. ఉన్నత విద్యారంగంలోకి లీడర్లు, బడాబాబులు ఎంటర్ అయితే ప్రతిపాదనలు ఎలా తయారవుతాయో అనే దానికి ఇదొక నిదర్శనమని కొందరు అధికారులు అంటున్నారు. కొత్తగా వచ్చే 6 ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ లీడర్లు, బడాబాబులదే ఉన్నట్లు తెలుస్తోంది అని చెప్పి ఒక వార్త. మొత్తం మీద ఇక్కడ టీఆర్ఎస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, తర్వాత ఎమ్మెల్సీ చేసిన ఓడిపోయిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిసి యూనివర్సిటీలు పెట్టేసి విద్యా వ్యాపారాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పేదలు ఎవరైతే ఉంటారో, నిమ్న వర్గాలు ఎవరైతే ఉంటారో, ఒకవేళ ఇప్పుడు మనము ఓసీలు అనుకున్నా కానీ దాంట్లో కూడా వెనుకబడినటువంటి వాళ్ళు, తర్వాత అందులో కూడా ఆర్థికంగా అంటే వెనుకబాటుకు గురైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇందులో చదువుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ సీట్లు అమ్ముకుంటారు. ఇది ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య పేరుతోటి మొత్తం అమ్మడం జరుగుతుంది కదా. అంటే చదువుకునే పరిస్థితి నుంచి చదువు కొనే పరిస్థితి ఎప్పుడో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది మొత్తం నాశనం చేసేటువంటి వ్యవస్థ. మొత్తం చదువుకున్న 5 ప్రైవేట్ యూనివర్సిటీలు సజేమా వచ్చేక 6 यूनिवर्सिटी 6 यूनिवर्सिटी మొత్తం 11 यूनिवर्सिटी प्రైవేट परम करने का जो दुरुद्देश्य अपने कुंसी रहते STBC के नहीं रहते अपने विद्या दूरम करने का जो दुरुद्देश्य एमा अब प्राइवेट यूनिवर्सिटी हाल तो अपने వాళ్ళు काही नष्ट हो जाएगा तो प्राइवेट यूनिवर्सिटीला रिजर्वेशन रहने उस्मान यूनिवर्सिटी निजाम कॉलेज अस यूनिवर्सिटी मास कॉलेज लो మా కోటి యూనివర్సిటీ కోటి ఉమెన్స్ కాలేజ్ ని యూనివర్సిటీ చేస్తా, మహిళా యూనివర్సిటీ చేస్తా అని చెప్పేసి ఎప్పుడు ప్రతిపాదన పెట్టేసి మన నిజాం కాలేజ్ ని గిట్ట సెపరేట్ యూనివర్సిటీ చేస్తున్నారు. అయితే ఏం చేసిరు, ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ ని యూనివర్సిటీ చేయకుండా పక్కకు పెట్టేసి మల్లారెడ్డికి మహిళా యూనివర్సిటీ పేరుతోటి పర్మిషన్ తెచ్చుకొని ఇప్పుడు దాన్ని జనరల్ యూనివర్సిటీ చేసుకున్నారు. అప్పటి వరకు కోటి ఉమెన్స్ కాలేజ్ ఖతం అన్నట్టు. ఈ మొత్తం మీద అంటే పేదవాళ్ళకు చదువును దూరం చేయాలి. ప్రశ్నలు అడగారు అప్పుడు పర్మిషన్ వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రంలో ఇప్పటికే 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండగా ఇంకా 6 యూనివర్సిటీలకు పర్మిషన్ ఇవ్వడం దారుణం. సర్కారు యూనివర్సిటీల్లో ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకుండా, నిధులు ఇవ్వకుండా కావాలని నిర్లక్ష్యం చేస్తున్నది. విద్యను మార్కెట్ సరుకుగా మార్చే ప్రైవేట్ యూనివర్సిటీలతో రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఫీజుల నియంత్రణ ఉండదు, రిజర్వేషన్లు అమలు కావు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. కొత్తగా ఇచ్చిన 6 యూనివర్సిటీల పర్మిషన్ను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆర్ఎల్ మూర్తి ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు మిత్రుడు. అయితే మొత్తం మీద ఏం జరుగుతూ ఉంది, ఇది మొత్తం ప్రైవేటు పరం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది.
తర్వాత ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో వాటికి టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు. అక్కడ కూడా అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థను ఎట్లయితే రాష్ట్రంలో బందోబస్తు చేస్తున్నట్టుగా యూనివర్సిటీలలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఏజీలు అనేటువంటి ఒక సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకొచ్చేసి 32,000 జీతం పెట్టి వాళ్ళకు 30,000 జీతం ముందు ఎప్పుడు 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు అప్పుడు 20 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళని 6,000 జీతం 6,000 జీతం వాళ్ళని తీసేసి వాళ్ళ జీవితాన్ని మొత్తం రోడ్డు మీద వేసేసి 200 మందిని అక్కడ పంపించేసి వీళ్ళని తీసుకొచ్చి పెట్టడం అన్నట్టు. గరీబ్ మీద డబ్బులు ఉండవుగా, అప్పుడు ఉన్నత విద్యకు రాలేరు, వీళ్ళని అట్లా దూరం చేస్తే క్వశ్చన్ గరీబోని కథం చేసేసారు, అంతే. అది కథ అన్నమాట. టన్ను మామిడి 80,000 మామిడికి రికార్డు స్థాయిలో రేటు పలుకుతున్నది. బుధవారం వరంగల్ లక్ష్మీపురం ఫ్రూట్ మార్కెట్లో టన్ను బగ్గినపల్లి మామిడికి 80,000 గరిష్ట రేటు వచ్చింది. నిరుడు 40,000 ఉండగా ఈ ఏడాది రెట్టింపు అయిందంట, మొత్తం మీద డబుల్ అయిపోతుందట మామిడికాయల ధరలు. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటాను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపీల సిఫారసులతో విద్యార్థుల కేవీల్లో సీట్లు తీసుకోవడానికి వీలుండదంట. మొత్తం మీద ఇప్పటివరకు ఏముండదంటే అక్కడ ఎంపీలు ఎవరైతే ఉంటారో ఆ ఎంపీలు సిఫారసు చేస్తే ఒక 7-8 సీట్లు వాళ్ళ కోటలో ఎంపీ కోటలో ఉండే అది తీసేసిరట. దీనివల్ల ఏమవుతుందంటే అంటే ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉండరో మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా రావాలని చెప్పేసి ఉద్దేశంతో తీసేసిరట. కేటాయించుడే ఇచ్చుడు లేదు. బీసీ ఎంబీసీ కార్పొరేషన్లకు 500 కోట్లు రిలీజ్ చేశామంటూ గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్నది. కానీ పైసా కూడా ఖర్చు చేయలేదు. సిగ్గుండాలి కదా. ఇప్పుడు మేము ఎంబీసీని ఏర్పాటు చేస్తున్న బీసీలను విడగొట్టడానికి ఎంబీసీలు తర్వాత బీసీలు అనేది మళ్ళీ ఒక కొత్త కథ. ఇక్కడ అది ఎస్టీలను విడగొట్టడానికి అక్కడ ఆదివాసీలు తర్వాత లంబాడీలు అంటే అదొక కుట్ర జరిగింది. తర్వాత ఇక్కడ యాదవులని తర్వాత కుర్మలను వేరు చేసేటువంటి అదొక కుట్ర జరిగింది. తర్వాత ఇక్కడ ముదిరాజులను తర్వాత అక్కడ బెస్తవాళ్ళను వేరు చేసేటువంటి అదొక కుట్ర. ఈ మొత్తం మీద విభజించు పాలించు అనేటువంటి ఒక ఈ సిద్ధాంతము కాక మొత్తం తీసుకుని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్రంలో కనిపిస్తాం. చేస్తున్నాం కదా, రేపే వచ్చేస్తుంది, రేపే శాంక్షన్ అయిపోతుంది. మరో 3,334 ఖాళీల భర్తీకి ఓకే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ అంటూ రాష్ట్రంలో 3,334 ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి భర్తీకి అనుమతులు ఇస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం జీవోలు జారీ చేసింది. ఆర్థిక శాఖ ఇప్పటికే తొలి విడతగా 30,423 ఖాళీలు భర్తీకి అనుమతి ఇచ్చింది. తాజాగా ఫైర్ సర్వీస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బేవరేజెస్ కార్పొరేషన్ అటవీ శాఖల్లోని ఖాళీల భర్తీకి ఓకే చెప్పింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్లో 40, ఎక్సైజ్ శాఖలో 751, అటవీ శాఖలో 1,668, డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్లో 875 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. మిగతా శాఖల్లోని ఖాళీల భర్తీ విషయంపై కసరత్తు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా విడతల వారీగా ఖాళీల భర్తీ క్లియరెన్స్ ఇస్తున్నారు అంటూ ఒక వార్త. ఎందుకంటే ఇది అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఇప్పుడు అంబేద్కర్ జయంతి తర్వాత ఇదంతా కూడా మొత్తం ఇదంతా పక్కదో పట్టియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏదో చేసినట్టుగా వేయాలి. అసలు ఇది చేసింది లేదు, మను లేదు, ఎంత ఉట్టి కథ ఇదంతా కూడా. అంటే 3,334 మేము ఇట్లా ఖాళీలు భర్తీ చేస్తా ఉన్నామని చెప్పేసి ఏదో అద్భుతం చేస్తున్నాం. ఏది నోటిఫికేషన్ ఏమైంది జయంతి రోజు ఏదో ఒకటి చెప్పాలిగా. అదే కాకుండా ఇంకో విషయం చెప్పుకోవాలి. ఇక్కడ 30,000 ఉద్యోగాలు అని చెప్పినాడుగా, ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని విడుదల చేయాలి కదా. ఏమంటే ఆర్థిక శాఖ ఎంత క్లియరెన్స్ ఇచ్చింది అసలు యాక్చువల్గా పిఆర్సీ నివేదిక ఏమిచ్చింది అంటే 191,126 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఉన్నది. అవి సాంక్షన్డ్ పోస్టులు. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఉంది. తర్వాత జేఎండ్ఏజీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం పొంది న్యాయపరంగా అన్ని చెక్కులన్నీ క్లియర్ అయినటువంటి ఉద్యోగాలు 191,126 ఉద్యోగాలు. ఈ 191,126 ఉద్యోగాలు పక్కకు పెట్టేసి నేను 80,039 ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పేసి ఒక కొత్త డ్రామా పెట్టాడు. ఈ కొత్త డ్రామా కట్టిన తర్వాత నేను పెద్దగా అద్భుతం చేసేస్తున్నానని చెప్పేసి బిల్డప్లు ఇచ్చేసి మొత్తం నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. 2 తరాలు మొత్తం నాశనం అయిపోయినాయి. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామని చెప్పేసి అనుకుంటున్నారు పాపం. సంజయ్ పాదయాత్ర ఇయాల్టి నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి 2వ విడత షురు. ప్రారంభించనున్న తరుణ్ చుగ్ అక్కడే సభ. వచ్చే నెల 14న మహేశ్వరంలో ముగింపు సభ. మొత్తం 31 రోజులు 381 కిలోమీటర్లు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న 2వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. మొదట ఉదయం 8 గంటలకు హైదరాబాద్లోని పార్టీ స్టేట్ ఆఫీసులో నిర్వహించనున్న అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంజయ్ పాల్గొంటారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్లోని
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ ఆలయానికి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పాదయాత్రను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ప్రారంభిస్తారు. 5 గంటలకు అలంపూర్లో మొదటి బహిరంగ సభ జరగనుంది అంటూ మొత్తం మీద అంటే రెండో విడత పాదయాత్రను కూడా అంటే ఇది పాదయాత్రల కాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ షర్మిల పాదయాత్ర చేస్తూ ఉంది, ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నారు. తర్వాత ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇవాళ నుంచి హైదరాబాద్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ 7200 అంటే తీర్మాన్ మల్లనకు సంబంధించి కూడా 7200 మూమెంట్ కూడా మేలో స్టార్ట్ అవుతుంది. మొత్తం మీద ఇట్లా బండి సంజయ్ పాదయాత్ర आज स्टार्ट మొత్తం ఈ సంవత్సరం మొత్తం अब्बच इलेक्शन आयज तरुण में पादयात्रा चालू जखून संदर्भ देखे आसो बंडी संजय आज पादयात्रा जोगुलांबा जिल्ला ते स्टार्ट करो जखून संदर्भ देखे आसो మొత్తం ఆల్రెడీ శర్మిల కానీ అప్పుడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ ప్రతి ఒక్కరు పాదయాత్ర आज आम आदमी पार्टी हैदराबाद ग्रेटर हैदराबाद पादयात्रा स्टार्ट करे जखून संदर्भ में एक साथ देख लिया. ఇక ప్రారంభమైన ప్రాణహిత పుష్కరాలు కాళేశ్వరంలో మహారాష్ట్ర వైపు పుష్కర పూజలు సిరోంచ పుష్కర ఘాట్కు 8000 మంది తరలింపు అర్జునగుట్టలో మంత్రి ఐకే రెడ్డి అంటే ఐకే రెడ్డి అంటే ఇంద్రకరణ్ రెడ్డి పుష్కర స్నానం ఏపీ నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు అంటూ మొత్తం మీద పుష్కరాలు ప్రారంభమైతే కనీసం ప్రాణహిత మేము మా రాష్ట్రం సొంత రాష్ట్రం వస్తే అక్కడ గోదావరి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు చెప్పేసి మొత్తం గప్పాలు కొట్టినటువంటి కాక ఏమైంది కాక మరి రూపాయి కూడా ఇవ్వలేదు. అది కూడా 14 లక్షలు ఇస్తున్నారని చెప్పినారు కానీ 14 లక్షలు ఎంతవరకు ఇచ్చిండో ఎవరు తిన్నారో అది 14 లక్షల రూపాయలు ఎక్కడికి ఏమైతే కనీసం అక్కడ రెండే ఉండేనంట షెడ్లు ఆడపిల్లలకి మార్చుకోనికి చూడిగా 2 షెడ్లు అത്ര దరిద్రంగా చాలే సార్. దాదాపు మహారాష్ట్ర లక్షల మంది పోతారు, 2 లక్షల మంది. మహారాష్ట్ర దాదాపు 5 కోట్లు దాకా ఖర్చు 10 కోట్లు దాకా ఖర్చు పెట్టిన సందర్భం కూడా చూడొచ్చు మనం ఒకసారి. 2600 కోట్ల బియ్యం స్కామ్ సిబిఐ విచారణ జరిపించాలి రేవంత్ రెడ్డి. మిల్లర్లతో కేసీఆర్ ఫ్యామిలీ కుమ్మక్కైంది. ప్రస్తుతం మిల్లర్లకు వడ్లు అమ్మి రైతులు 2000 కోట్లు నష్టపోయినరు. ఆ రైతులకు నష్టాన్ని ప్రభుత్వం చెల్లించాలి. పడవ పెట్టినోళ్లకు ఎకరాకు 15,000 చెల్లించాలి అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటను చూసుకోవచ్చు. గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ నేతలు అంటే మొత్తం మీద ఇక్కడ అసమ్మతి నేతలు తర్వాత అంటే కాంగ్రెస్లో సీనియర్లకు తర్వాత జూనియర్లకు పంచాయతీ ఏదో జరుగుతూ ఉంది అని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద వీళ్ళందరూ కూడా కలిసి అంటే అక్కడ సీనియర్లు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి గవర్నర్ గారికి తమిళసైకి ఒక వినతి పత్రాన్ని మాత్రం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద ఒడ్లు కొనాలే తర్వాత ఎవరైతే నువ్వు పడావ పెట్టమని చెప్పినవు అంటే ఒడ్లు వేయద్దు ఒరేస్తే ఒరే అని చెప్పినావు కదా, అందుకని వీళ్ళు క్రాప్ హాలిడే ప్రకటించారు కొంతమంది రైతులు. ఆ రైతులకు ఎవరైతే సాగు చేయలేదు ఆ సాగు చేయని వాళ్ళకు ఎకరాకు 15,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతులు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యల మీద గవర్నర్ గారికి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వరేసుకునే రైతులకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఊరేసుకుంటే మీరు ఊరేసుకొని చావాలి అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే భయపెట్టిండ్రో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నా, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఇవాళ కష్టపడి రైతులు పండించుకున్న పంట కొనకపోవడం వల్ల 1,000 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరిగింది. వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కల్లాలలో కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే కనీసం ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈరోజు గవర్నర్ గారికి ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి చివరి గింజ వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోరాటం చేసిందో ఈ రోజు కేసీఆర్ గారు కాంగ్రెస్ ఒత్తిడికి లొంగి వరి కొంటా అన్నాడు. కానీ కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ఆలస్యం చేసినందుకు దాదాపుగా 30% రైతులు పండించిన ధాన్యం దళారుల చేతుల్లోకి మిల్లర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మొత్తం మీద మిల్లర్ల చేతిలోకి వెళ్ళిపోయింది, దళారుల చేతిలోకి వెళ్ళిపోయింది, నష్టం జరిగింది పాపం. తర్వాత ఇంకోటి ఏంటంటే నువ్వు
వేయొద్దు అన్నందుకు చాలామంది వేయలేదు, వాళ్ళు నష్టపోయారు. కాబట్టి వరి వేయని క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు ఎకరాకు 15,000 రూపాయలు అని చెప్పేసి ఆయన డిమాండ్ చేసింది. అసలు కాక ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తాడు కదా, అసలు వరి కొనుగోలుకు సంబంధించి ఎప్పుడేమన్నాడో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు. వేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ రిస్కు, వాళ్ళు తినడానికి కానీ, వాళ్ళ విత్తన కంపెనీకి కానీ, వ్యాపారులతో ఒప్పందం కానీ ఉంటే వేసుకోవచ్చు, అది వాళ్ళ రిస్క్. అది ప్రభుత్వ పాత్ర ఉండదు. ఆటోమేటిక్గా అమ్ముడుపోతేమో వాళ్ళు అమ్ముకోవాలి. అది ఇండియాలో ఏ రాష్ట్రంలో కల్పిస్తారన్నారా? చూపిస్తావా? ఈ వ్యాసంగి వడ్లను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి క్యాబినెట్ హస్ టేకెన్ ఎ డెసిషన్. రేపు ఇమీడియట్ జిల్లా కేంద్రాలకు పోయి టోటల్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ప్రతి ఊరిలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమని చెప్పినాం. రాబోయే 2-3 రోజుల్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు దానికి అవసరమైన గోనె సంచులు, మన్ను, మశానం ఏమేమి ఉంటుందో ఆ తతంగం అంతా ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. దానికి ఏవేవైతే అవసరాలు ఉంటాయో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఇక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి, డెలివరీ చేయగలిగిన ప్రభుత్వం ఉంది కాబట్టి, నిర్ణయం తీసుకుంటే చాలా కఠినంగా పడుతరంగా డెలివరీ చేసేటువంటి ఒక పటిష్టమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వితిన్ 3-4 డేస్ మొత్తం కొనుగోలు చేస్తాం. నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి. 1960 రూపాయల ఎంత ఉంది అది? 1960 అయితే ఎంఎస్పి ఉందో టంచన్గా 1960 రూపాయలు మీకు చెల్లిస్తాము. గతంలో ఎట్లయితే మీ బ్యాంకులకు వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తాయి. చూసారు కదా కాక డోకబాజ్ మాటలు ఎట్లుంటాయి అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ఎట్లా మారుస్తాడు కాక అనేది ఒకసారి చూసారు కదా, అట్లుంటుంది అన్నట్టు పరిస్థితి అంతా కూడా. एक साइड देख लो तो రాహుల్ భేటీ తర్వాత ఏసే సమావేశం ఎగ్జాక్ట్ జాత్ అనే సమావేశం జరిగే సందర్భం దగ్గర సో నాకే మోడ్ కనుక ఆయన చేంజ్ రాహుల్ భేటీ తర్వాత ఇది మార్పు వచ్చినట్టు మనం చూసుకోవచ్చు అన్నట్టు. మామూలుగా దాదాపు આપણે 8.5 जगोन दादापू 2,000 करोड़ दांगा नशा भोगे जगोन संदर्भ में देखे आसो उजे वरे कोई साड़ घाला तो उरेज कन कह जगोन एक संदर्भ में का तो कुणी घाले कोन जगोन कुणसी पंట घाले कोन जो थमार दिने जेन का तो दादापू 15,000 रुपया देवणु कन रेवंत रेड्डी कांग्रेस पार्टी पैसे लियाలన్నట్టు డిమాండ్ కి జగోన్ ఒక సందర్భం देखे आसो. ఇక రేపటి నుంచి వడ్ల కొనుగోలు ఎంఎస్పీకి వడ్లు కొనే ఏకైక రాష్ట్రం మనదే. మంత్రి గంగుల 65 లక్షల టన్నుల దిగుబడి రావచ్చు, రారైస్ కొనాలని కేంద్రానికి లేఖ రాస్తాం. రారైస్ తీసుకుంటారు ఇప్పుడు రాస్తున్నారట. ఇప్పుడు కాదు, రారైస్ తీసుకుంటాని చాలాసార్లు ఇప్పుడు మన దగ్గర బయట కూడా ఉన్నాయి. చాలాసార్లు పీయూష్ గోయల్ గారు క్లియర్ చెప్పారు, రారైస్ ఎంతైనా తీసుకురా బాబు, ఎంత ఇచ్చినా మేము కొంటామని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు లేఖ రాస్తా అంటారు. అంటే మేము లేఖ రాస్తేనే వీళ్ళు తీసుకుంటున్నారు, లేకపోతే తీసుకుంటలేరు అని చెప్పేసి, మళ్ళీ తర్వాత మేము కొంటామని చెప్పేసి అసలు యాక్చువల్గా ఎవరు కొంటారు, మధ్యవర్తిత్వం చేయరని ఆయన అంటే బ్రోకర్ పని చేయరంటే అది కూడా చేయకుండా ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. ఇక యాసంగి వడ్ల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, శుక్రవారం నుంచి కొనుగోళ్లు చేపడతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కొనుగోళ్లు సజావుగా సాగేందుకు రైతులంతా సహకరించాలని, కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో పండించిన వడ్లను మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. వడ్ల కొనుగోళ్ల ఏర్పాట్లపై బుధవారం మంత్రి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం మోసం చేయడంతో రైతులను ఆదుకోవాలనే వడ్ల కొనుగోళ్లకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకురావాలని చెప్పారు. మిల్లర్లు క్వింటాల్కు ఎన్ని బియ్యం ఇవ్వాలనే దానిపై కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం మీద అసలు యాక్చువల్గా ఏంటంటే కొంతమంది చెప్పింది మనం క్లియర్గా చెప్పినాం, 1000 కోట్లు ఇచ్చేసేయండి, తీర్మాన్ మల్లన్న టీం మొత్తం మీద వడ్ల కొనుగోలు చేపడుతుందని చెప్పినాం. చెప్పిన తర్వాత ఏదో కథ ఉల్టా అవుతుందో అని చెప్పేసి మళ్ళీ ఇట్లా వచ్చారు. 1,500 కోట్లు కాకుండా 3,500,000 కోట్లు అని చెప్పినారు మొన్న. కాకేందంటే మళ్ళీ అట్లా ఉంటుంది కదా, మళ్ళీ కమిషన్ రావాలి. అది అట్లుంటుందా లెక్క? కరెక్ట్ కాదు అట్లా. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళను ఉమ్ముతో పట్టేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లెక్కనే డ్రగ్స్ టెస్టులు, డ్రగ్ ఎనలైజర్లు కొనుగోలు చేశామన్న పోలీసులు ఉమ్ము మూత్రం శాంపిళ్లతో పరీక్ష, నిమిషాల్లో రిపోర్టు. డ్రగ్స్ తీసుకొని 4 రోజులైనా అందులో తెలుస్తుందంట. మొత్తం 4 రోజుల క్రితం డ్రగ్స్ తీసుకున్నా కానీ ఈ మూత్రం తర్వాత ఉమ్మి పరీక్షల్లో తేలిపోతారంట. ఇప్పుడు కొత్తగా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లకి ఇట్లా పెడతారుగా, ఇట్లా ఊదు అంటారు కదా, అట్లా ఇప్పుడు ఇవి టెస్టులు చేస్తున్నారట. డ్రగ్ తీసుకున్న వాళ్ళని వెంటనే గుర్తించేందుకు కొత్త టెక్నాలజీ వినియోగించాలని పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం డ్రగ్స్
ఎనలైజర్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. వీటి ద్వారా ఉమ్ము మూత్రం శాంపిల్ను సేకరించి నిమిషాల్లోనే డ్రగ్స్ టెస్ట్ చేయనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నట్లే డ్రగ్స్ను కట్టడి చేసేందుకు ఇకపై ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రగ్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విదేశాలతో పాటు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వినియోగిస్తున్న డ్రగ్ హంటర్ ఎనలైజర్లను కొనుగోలు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారట. మొత్తం మీద ఇది కూడా ఒక మంచి పరిణామమే, నిజంగా జరుగుతాయి. ఇక ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం. ప్రాణహితకు పుష్కరోత్సవం. త్రివేణి సంఘం వద్ద పుష్కరుడి ఆవాహనం. ప్రాణహిత నదికి చీరే సారే నానేలా సమర్పణ. కాళేశ్వర ముక్తీశ్వరుడికి జలాభిషేకం. వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులు. తొలి రోజు సుమారు 10,000 మంది హాజరు. ఘాట్ల వద్ద పురోహితుల సందడి. అర్జునగుట్ట వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజలు అంటూ, మరి ఇంద్రకరణ్ రెడ్డి గారు పూజలు చేస్తున్నావు మంచిగా ఉన్నది, పైసలేవి మరి? ఇప్పుడు నువ్వు పూజలు చేసుకొని పోతావు బాగానే ఉంటుంది, కానీ మరి పబ్లిక్ ఏం కావాలి? లక్షలాది మంది పబ్లిక్ ఏం కావాలి? అన్నీ నీకు ప్రోటోకాల్ ఉంటుంది, అన్ని ఉంటుంది. అక్కడ వచ్చి శుభ్రంగా చేసి వెళ్ళిపోతాం. మరి లక్షల మంది వచ్చే వాళ్ళకు అలా పరిస్థితి ఏందన్నట్టు ఒక మాట మాట్లాడుకోవచ్చు. అట్లాగే ఒక విధంగా వీళ్ళు ఇక్కడ పుష్కరాలకు వస్తారు కదా, మనోళ్ళని మహారాష్ట్రకు తరలించాలని అక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అన్నట్టు. ముడి బియ్యమే ఇస్తాం తీసుకోండి, నూకల నష్టం మేమే భరిస్తాం. కేంద్రానికి రాష్ట్ర సర్కార్ లేక ఉత్పత్తి అయిన ముడి బియ్యం మొత్తం తీసుకోవాలని డిమాండ్. ఈ యాసంగిలో ఉప్పుడు బియ్యం జోలికి వెళ్ళకూడదని నిర్ణయం. అధికారుల కమిటీ నివేదిక ప్రకారమే మిల్లర్లకు పరిహారం అంటూ ఒక వార్తను తీసుకోవచ్చు. మొత్తం మీద ముడి బియ్యం ఎంత అయినా ఇయ్యరా నాయన, మేము తీసుకుంటామని చెప్పిండ్రు కేంద్రం. చెప్పిన తర్వాత మళ్ళీ ఇది డ్రామా. మీడియాతో మంత్రి గంగుల. రేపటి నుంచి ధాన్యం కొనుగోలు. యాసంగిలోని ప్రతి గింజను కొంటాం. 65 లక్షల టన్నుల ధాన్యం వచ్చే ఛాన్స్. అవసరమైన చోట్ల కొనుగోలు కేంద్రాలు. మే 10 కల్లా 100% సెంటర్లు తెరుస్తాం. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా కట్టడి. ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు. రైస్ మిల్లుల్లో తరుగు తీసుడు ఉండదు. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి గంగుల అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద రేపటి నుంచే స్టార్ట్ చేస్తానంటూ నిజంగా కూడా మరి రేపటి నుంచి స్టార్ట్ అవుతానని చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి గోనె సంచులు ఇవ్వడం కానీ, తర్వాత అంటే బారదాని అంటారు, బారదాని ఇవ్వడం కానీ, సుత్తులు ఇవ్వడం కానీ, తర్వాత దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం కానీ, తర్వాత ఇక్కడ ఏది ఐకేపీ సెంటర్లని మొత్తం అంటే క్లీన్గా చేసేసి తర్వాత అక్కడ ఏర్పాట్లు చేయడం కానీ, తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి అవి చూసుకోవడం కానీ, తర్వాత మిల్లర్లతో మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఉంటాయి. ఇవన్నీ ఏర్పాట్లు చేయకుండా రేపటి కొనుగోలు నిజంగా చేస్తావా? చేయాలనే కోరుకుంటున్నాం మేము. చూద్దాం, రేపు తెలిసిపోతుంది కదా కథ. ఇప్పుడు ఇదంతా ఇది కథ కాదు, వేరే ఉంటుంది చెప్తా. ధాన్యం కొనుగోలు. ధాన్యం తీసుకొని మిల్లుల సీజ్. మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరిక అంట. మొత్తం మీద ఒకవేళ ధాన్యం తీసుకోకపోతే మిల్లులు సీజ్ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక కేసీఆర్కు తెలంగాణ బీజేపీ దిశానిర్దేశం. అందుకే ధాన్యాన్ని రాష్ట్రమే కొనుగోలు చేస్తామంటోంది. ధాన్య సేకరణపై కేంద్రానికి ఒకే విధానం అంటూ గోయల్ చేసినటువంటి ప్రకటన చూసుకోవచ్చు. రాజకీయ డ్రామాలు ఇకనైనా మానుకోవాలి. రైతుల దీక్ష కాదు రాజకీయ దీక్ష అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నటువంటి మాటను చూసుకోవచ్చు. మొత్తం మీద ఏదో డ్రామాలు చేయడానికి, ఇవన్నీ డ్రామాలు చేయడానికి అట్లా అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ధాన్యం సేకరణపై ఒకే విధానం అంటే కేంద్రానికి ఒకే విధానం ఉన్నది. అక్కడ పంజాబ్లో ఒక విధానం, తర్వాత ఇక్కడ తెలంగాణలో ఒక విధానం ఏం లేదు. పంజాబ్లో మేము ఎప్పుడు కూడా బాయిల్డ్ రైస్ తీసుకోలేదురా నాయన, మేము తీసుకున్నది రా రైస్ తీసుకున్నాము. రా రైస్ ఇక్కడ కూడా ఎంత అని చెప్పి చెప్తున్నామని చెప్పేసి కేంద్ర మంత్రి గోయల్ అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక 70% బస్సులు డొక్కువే. కండిషన్ లేని బస్సులు హైదరాబాద్లో 30%. అయినా రోడ్ల మీద పరుగులు, అందుకే తరచు యాక్సిడెంట్లు. 3 ఏళ్లలో 1742 ప్రమాదాలు. డ్రైవర్ల నిర్లక్ష్యము కారణమే. స్టీరింగ్ పట్టి ఫోన్ సంభాషణ, మద్యం మత్తు. 480 మంది డ్రైవర్ల తొలగింపు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద 70% డొక్కు బస్సులే ఉన్నాయంట. రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ అంటే ఇప్పుడు ఈ రాష్ట్రం 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8 సంవత్సరాలు అవుతాం. 8 సంవత్సరాల నుంచి బస్సులు ఒక్క బస్సు కూడా కొనలేదంట. మామూలు బస్సులు అంటే సూపర్ లగ్జరీ అవి కొన్ని బస్సులు కొన్నారు. అవే కాకుండా మామూలు బస్సులు ఒక్క బస్సు కూడా కొనలేదు. ఈ సంస్థనే అమ్మేద్దాం అనుకున్నా. సంస్థను అమ్మేసేయాలి, భూములు మొత్తం ఖాళీ చేసి పడేసేయాలి. అక్కడ 111 జీవో తీసుకురావాలి. 31,483 ఎకరాల భూమి ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ చేయాలి. మనోళ్ళకి అందరికీ భూములు ఇచ్చేసేయాలి, ఖతం చేసి పడేసేయాలి. 1,32,000 ఎకరాలల్లో 95,000 ఎకరాలు మొత్తం అనుయాయులకు, ఇదంతా వాళ్ళకే ఉన్నది. ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. ఇదంతా కూడా పెద్ద కుట్ర జరుగుతుంది. యాక్చువల్లీ బస్సు ఛార్జీలు వస్తే ఘోరంగా పెంచినారు సందర్భమే. బస్సులు కొత్తవి కాకుండా పాతవి కన్నా ఈస్ తీసుకొచ్చారు వాటర్ ఒక సందర్భం. ఓవరాల్ అమాయకులైన జనాలే బలవుతున్న సందర్భం చూడవచ్చు. అమాయకులైన జనాలు బలి సందర్భం. పేదలే కదా పేదలు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం సురక్షితం, సుఖవంతం, శుభప్రదం అని బస్సులపై రాసి ఉంటుంది. మరి ప్రయాణికులు అలా ఫీల్ అవుతున్నారో లేదో కానీ రోడ్డు మీద వెళ్ళే ఇతర వాహనాలు, పాదాచారులు మాత్రం ఆ బస్సులను వెంటాడే మృత్యువుగా భావించి హడలిపోతున్నారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెనుక నుంచి ఆర్టీసీ బస్సు వస్తుందేమో అని బెంబేలెత్తిపోతున్నారు. ప్రగతిరథ చక్రాలు ప్రాణాలు నలిపేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఉన్నట్టుండి అదుపు తప్పి ఆ వేగంలోనే ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాలు ఢీ కొట్టేసి ప్రాణాలు గాలిలో వలిసిపోతూ ఉన్నాయంట. కాబట్టి 70% డొక్కు బస్సులు ఉన్నాయి అంటారు నాయన. దాని గురించి చూసుకోరు ఫస్ట్. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏంటంటే ఇది 15 సంవత్సరాలు దాటితే ఒకవేళ మీ వాహనాలు ఉంటే ద్విచక్ర వాహనాలైనా సరే, కార్లు అయినా సరే, 4 ఏవైనా సరే అవన్నీ తీసేయాలా, లేకపోతే రోజుకి 50 రూపాయలు అంట. మరి నీకెంత విధించాలి శిక్ష? నీకెంత ఫైన్ వేయాలి? ఫైన్ వేసి ఎంత కట్టాలి? ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లు జనాలకి ఇవ్వాలి మళ్ళీ ఏదో రూపంలో. ఎదుడిగో సారీ అంబేద్కర్ మందకొడిగా 125 అడుగుల విగ్రహ ఏర్పాటు పనులు 2 ఏళ్లలో పూర్తి చేస్తామని 2016లో సీఎం ప్రకటన. 6 ఏళ్ళైనా పూర్తి కాని బేస్మెంట్ పనులు, బేస్మెంట్ కూడా లేవలేదంటారు నాయన. పరిశీలన పేరుతో మంత్రులు దేశ విదేశ పర్యటనలు. త్వరలో రామేశ్వరం, ఢిల్లీకి ప్రజాప్రతినిధుల బృందం. ఇంకా కూడా ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంటే ఇప్పుడు పోతారట, వల్ల రామేశ్వరం పోతారట, తర్వాత ఢిల్లీకి పోయేసి చూస్తారట. ఇక మునగాళ్ళు. భారత్ పేద దేశమే, ఎవరండి చెప్పినా ఇదే నిజం. మనకింకా సిగ్గు రాదా? ఎవరేం తినాలో, ఏం వేసుకోవాలో సర్కార్ చెప్పాలా? ఏడాది చివరికల్లా అంబేద్కర్ విగ్రహం అంటూ మంత్రి కేటీఆర్ అన్నటువంటి మాటలు ఇక్కడ భలే చెప్పినాడు. ఇక్కడ ఏం వేసుకోవాలో ఏం చేయాలో మనకు చెప్పాలా అంటున్నా. మరి నువ్వు ఒరి వేసుకోవాలని ఎట్లా చెప్పినావు? ఎస్, ఇది కావాల్సింది. ఒరి వేసుకోవాలని ఎట్లా చెప్తున్నావు? సంవత్సరాల నుంచి చేస్తున్నారు, వాళ్ళే తెలుస్తుంది. ఎట్లా అంటాడు? ఎట్లా అన్నావు? వాడెవడో పిచ్చోడు మైక్ పట్టుకొని ముస్లింలను తిడితే ప్రచారం. శోభాయాత్ర చేసిండ్రు, అందులో కూడా లుల్లి. సాటి మనిషిని మనిషిగా చూడకుండా, మంచి కార్యక్రమాలు చేపట్టకుండా ఎట్టిపోతున్నాం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరెన్ని డైలాగులు చెప్పినా మనది పేద దేశమే, మనది పేద రాష్ట్రమే. ఇలాంటి నువ్వు ఎన్ని డైలాగులు చెప్పినా, ధనిక రాష్ట్రం అని చెప్పినా, మీ అయ్యే చెప్పినా, ఏం చెప్పినా కానీ మనది పేద రాష్ట్రమే, ఒప్పుకున్నావు. తర్వాత ఇక్కడ ఏమంటుండే, ఇక్కడ 125 అడుగుల విగ్రహం అంటే ఇక్కడ చూడు, ఏడాది చివరికల్లా అంబేద్కర్ విగ్రహం అని చెప్పేసి మంత్రి కేటీఆర్ అంటుండు. మీ అయ్యేమన్నాడు ఒకసారి చూడు, ఒక్కసారి ఏమన్నాడు కేసీఆర్, ఏమన్నాడు 2016లో ఏమన్నాడు, 126 అడుగుల విగ్రహం గురించి ఏమన్నాడు ఒకసారి చూద్దాం. అంబేద్కర్ గారి విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుగా సగర్వంగా హైదరాబాద్లో ఒక గొప్ప ల్యాండ్ మార్క్గా ఉండాలని చెప్పి నిర్ణయించి ఈ 125వ జయంతిని పురస్కరించుకొని దీనికి బీ ఫిట్టింగ్గా ఉందని భావించి 125 ఫీట్ కాంస్య విగ్రహాన్ని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్తోని అది ఒక హైదరాబాద్ ల్యాండ్ మార్క్ ఉండే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారి విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుగా సగర్వంగా హైదరాబాద్లో ఒక గొప్ప ల్యాండ్ మార్క్గా ఉండాలని చెప్పి నిర్ణయించి ఈ 125వ జయంతిని పురస్కరించుకొని దీనికి బీ ఫిట్టింగ్గా ఉందని భావించి 125 ఫీట్ కాంస్య విగ్రహాన్ని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్తోని అది ఒక హైదరాబాద్ ల్యాండ్ మార్క్ ఉండే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించి, ఇక జనరల్ పబ్లిక్నే మోసం చేసుడు కాదు కాక, ఏం చేసిందంటే అంబేద్కర్నే మోసం చేసిండు. రాజ్యాంగాన్ని ప్రసాదించిన, రాజ్యాంగాన్ని రాసిన నిర్మాణకర్త అయినటువంటి అంబేద్కర్ను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ పోతున్నాం మనం? 125 అడుగులు ఉండాలి, పిల్లలంతా వచ్చి ఇక్కడికి చూడాలి, పర్యాటక కేంద్రంగా ఉండాలి, కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. వీటి డైలాగులు ఏమైనా కాక 6 ఏళ్ళ ఏమే కనీసం ఇక్కడ చూడు, ఇది కూడా లేపలేరట. ఏంది దాని ఏమంటారు, మిద్దె ఏమంటారు, బేస్మెంట్ అది కూడా లేపలేరట. కథ ఎట్లున్నది నీ కథ? दादापू 500 ओर से रेट है आपने KTR లేకపోతే मुख्यमंत्री को जो एक विषय देखे सो दादापू आज तो स्वारी कनके 6 సంవత్సరాలు కాంకి దొకన आपण ప్రశ్నించడం ఆజన అంబేద్కర్ విగ్రహమేన దాదాపు 125 అడుగుల విగ్రహం గాలు కనుక జోకొన ఆజన కాయి జోకొన బేస్మెంట్ గిటే కోటి కొంచెం సందర్భం చే ఊచు ఉందే ప్రగతి భవన్ అయితే ఏంది మిగతా అన్ని బేస్మెంట్లు కాదు బిల్డింగ్లే లేచిపోతున్నాయి. 6 నెలలు నీకు టీఆర్ఎస్ భవన్ లేస్తాయి. ఎక్కడ ఇప్పుడు నియోజకవర్గానికి ఒక టీఆర్ఎస్ భవన్ లేస్తది. తర్వాత ఇక్కడ ఇది ప్రగతి భవన్ మంచిగా ఉన్న ప్రగతి ఉన్నదాన్ని మొత్తం కూలగొడతాం. మనము ఉన్న సెక్రటేరియట్ని కూలగొట్టేసి వాస్తు కోసం అని చెప్పేసి అందులో ఓకుంటుంటాము.
దాంట్లో వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నాశనం చేస్తాం. ಏಕೈಕ ರಾಷ್ಟ್ರ ಮಂತ್ರಿ ಏಕೈಕ ಎಮ್ಎಲ್ಎ ಒಂದೇ ಜಿಲ್ಲಾಮ ಪ್ರಗತಿ ಭವನ್ లాంటి బిల్డింగ్ బాంధేన పిసారచ ఉందే బునాదిల బిల్డింగ్ సోమినా ఉడ్జైన పిసారచ లప్ని అంబేద్కర్ విగ్రహమైన బాంధేన పిసారేటి ఆజన ఆపనే దళిత బిడ్డలేని కొని ఆజన అంబేద్కర్ అని బి మోసం కింద సందర్భం దళిత బిడ్డలు కాదు, భారత సమాజానికి ఒక ఆయన ఐకాన్. ఆయన రాష్ట్ర రాజ్యాంగం వల్లనే మీరు ముఖ్యమంత్రి అవుతుండే. చిన్న రాష్ట్రాలు ఎట్లా ఏర్పడ్డాయి? అంతా దొంగ కథలంతా. మరో 3,334 కొలువులు ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి. అటవీ శాఖలో ఇంత డ్రామా కథ. పోలీసు కొలువులకు 3 ఏళ్ల వయో పరిమితి పెంపు. పెంచుతేంది ఇప్పుడు రానుద్యోగాలకు పెంచుతేంది అంటే లేదు సచ్చుడు లేదు. ఒకవేళ పెంచినా నెక్స్ట్ తరానికైనా కొంచెం ఇబ్బంది. ఇప్పుడు తరానికి కొంచెం ప్రయోజకరంగా ఉన్నా కానీ నెక్స్ట్ తరానికి ఇబ్బంది. వాళ్ళ వయో పరిమితి అప్పటిదాకా నోటిఫికేషన్ రాకుంటే వయో పరిమితి పెరిగి మళ్ళీ వాళ్ళకి జాబ్ రాని అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. పెంచడం ఇప్పుడు ఏదో అది అంతా ఇప్పుడు పెంచితే ఏదో చేసినట్టు అద్భుతం చేసినట్టు. సర్టిఫికెట్లు అప్లోడ్ తప్పనిసరి కాదు, దరఖాస్తు సమయంలో కూడా అవసరం లేదు. రాత పరీక్ష తర్వాతే వాటిని పరిశీలిస్తాం. ఫోటో సంతకం మాత్రం అప్లోడ్ చేయాలి. ఓటీఆర్పై స్పష్టం చేసిన టీఎస్పీఎస్సీ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. అంటే మొత్తం మీద ఇక్కడ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వన్ టైం రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకుంటారో దానికోసము సర్టిఫికెట్లు అన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సంతకం తర్వాత ఫోటో ఉంటే మాత్రం సరిపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి 2017 వరకే 24,88,884 మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉద్యోగాల కోసం. ఒక్కరికి అది నిరుద్యోగ వృత్తి ఇయ్యలే ఇప్పటి వరకు. ఒక్కొక్కరికి 1,24,000 రూపాయలు బాకీ ఉన్నది ప్రభుత్వం, కాక బాకీ ఉన్నది. అయితే नोटिफिकेशन एप्लीकेशन घालायचं सर्टिफिकेट अपलोड करेल अवश्यम छे सर्टिफिकेट घालेर अवश्यम छे ऑलरेडी वन टाइम रजिस्ट्रेशन एक साइड रजिस्ट्रेशन करायचं को आईडी ती झाले असो कोई और एग्जाम एजा परीक्षा लेजा जे पचकान तो एक साइड परिशीलना करायचं ना सर्टिफिकेट लावतो काही छे ఇంకా ఒక సందర్భం దగ్గర కేవీల్లో విద్యార్థుల ప్రవేశాలకు ఎంపీ కోటా రద్దు. ఆ కోటా వల్ల పేద ప్రతిభ ఉన్న విద్యార్థులకు నష్టం. కేంద్రీయ విశ్వవిద్యాలయాల సంఘటన వెల్లడి అంటూ మొత్తం మీద కేంద్రీయ విద్యాలయాల్లో ఇక్కడ ఎంపీ కోటను మాత్రం చూసిరంట. తర్వాత విద్వేష వ్యాఖ్యల కేసులో అక్బర్కు ఊరట. మజ్లిస్ ఎమ్మెల్యేపై 10 ఏళ్ల కిందట 2 కేసులను కొట్టేసిన నాంపల్లి కోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరిక అంటూ మొత్తం మీద ఇదంతా ఏం చేసినట్టు అంటే వీళ్ళు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఏంటి అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సబ్మిట్ చేయకుండా మొత్తం మీద అట్లా ఆయన కొంచెం సేఫ్గా ఉంచేటువంటి ప్రయత్నం చేసిందట. అందుకని అట్లా అంటే కోర్టును తప్పు పట్టట్లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే కోర్టుకు అట్లా క్లియర్గా సబ్మిట్ చేయకపోవడం వల్ల ఇట్లా జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇక బొగ్గు కొరత మరింత కోత. 9 ఏళ్ల కనిష్టానికి వేసవి ముందు బొగ్గు నిల్వలు 173 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉండాల్సిన నిల్వల కన్నా 35% తక్కువ బొగ్గు. దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న గిరాకీ నెలాఖరుకు కొంత ఉపశమనం అంటూ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద బొగ్గు కొరత మాత్రం బాగా వేధిస్తుందంట. ఇక కృష్ణపట్నం నుంచి హైదరాబాద్కు 1926 కోట్ల వ్యయంతో బీపీసీఎల్ పైప్ లైన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 451 కిలోమీటర్ల మేర నిర్మాణం. హైదరాబాద్ సమీపంలోని మాధవరం టెర్మినల్కు ఇంధనం సరఫరా. 2024 నాటికి ప్రాజెక్టు పూర్తి. 6 అడుగుల లోతులో పైప్ లైన్ పొడవునా సెన్సార్లు అంటూ మొత్తం మీద భారత్ పెట్రోలియంకి సంబంధించి మొత్తం కృష్ణపట్నం నుంచి హైదరాబాద్కు ఒక పైప్ లైన్ వేస్తూ ఉన్నారంట. ఇది జరుగుతుందంట. చేవూరు వద్ద సర్వే పరిశీలన చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి అంటూ ఒక చిత్రాన్ని మనం చూసుకోవచ్చు. తర్వాత కేఎస్ఆర్టీసీకి రిటైల్ ధరకే డీజిల్ ఇవ్వండి. ఆయిల్ కంపెనీలకు కేరళ హైకోర్టు ఆదేశం అంట. మొత్తం మీద అక్కడ కేరళలో ఉన్నటువంటి ఆర్టీసీ ఏదైతే ఉందో అంటే అక్కడ ఉన్నది కదా రోడ్డు రవాణా సంస్థకు రిటైల్ ధరలకే డీజిల్ ఇవ్వని చెప్పేసి హైకోర్టు చెప్పిందంట. తెలంగాణలో బీజేపీదే అధికారం. మా ఇంటి ఇలవేల్పు యాదగిరీశుడు. ఆలయాల్లో రాజకీయాలు మాట్లాడను అంటూ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. నేటి నుంచి 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అలంపూర్ నుంచి ప్రారంభించనున్న తరుణ్ చుగ్ మే 14 వరకు కొనసాగింపు. ఆమ్ ఆద్మీ పార్టీ పాదయాత్ర నేటి నుంచే షురు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద పాదయాత్రల కాలం అనుకోవచ్చు దీన్ని. అంటేనా యాత్రా కాలమా పాదయాత్ర కాలమా ఇట్లా మొత్తం మీద నడుస్తాం. నెక్స్ట్ आज इलेक्शन बीजेपी अधिकारम का जो बंडी संजय कॉन्फिडेंट के रोज एक संदर्भ देखा सो आज अल्लंपूर जोगुलांबाती पादयात्रा स्टार्ट करो जो 31 రోజులు तो एक मीनादाड़ पादयात्रा स्टार्ट करो जो संदर्भ देखा सो महेश्वर में आता लास्ट चिवरी सभा घाला जो संदर्भ में एक साइड देखा सो आज आम आदमी पार्टी
दिल्लीमा छ आम आदमी पार्टी आज हैदराबाद ग्रेटर हैदराबादमा कांतो आज भी पादयात्रा स्टार्ट करे संदर्भ देखा सो ऑलरेडी प्रवीण कुमार सार కానీ షర్మిల కానీ ఆల్రెడీ పాదయాత్ర మచ్చ సందర్భాలు देखा सो పాదయాత్ర కాలంగా కొనసాగే సందర్భం ఇక పాలపై బాధుడు విజయపాలు లీటర్కు ₹2 పెంపు రేపటి నుంచి కొత్త ధరలు 4 నెలల్లో రెండోసారి పెంపు అంటూ మొత్తం మీద విజయ డైరీ అంటే తెలంగాణ సర్కార్ డైరీ, అది తెలంగాణ ప్రభుత్వ డైరీ, అది అక్కడ లీటర్ ₹2 మళ్ళీ పెంచేసేటువంటి కార్యక్రమం ఉందంటే అక్కడ రైతులకు మాత్రం రావు ఇవి పైసలు ఎవరికి పోతాయి అనేటువంటిది మళ్ళీ అదొక క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు ఇవైతే ఒకసారి శనార్థి తెలంగాణకి వెళ్దాం. కులం పునాదుల మీద దేనిని సాధించలేం, ఒక జాతిని నీతిని నిర్మించలేమంటూ అంబేద్కర్ అన్నటువంటి కొటేషన్ చూసుకోవచ్చు. మొత్తం మీద కులం పునాదుల మీద ఏది కూడా నిర్మించలేము, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు చేసింది కులం కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఘటన చూసుకుంటే ఎంత చాలా బాధాకరంగా ఉంది. నేడు దళిత జపం, ఇవాళ అంబేద్కర్ 131వ జయంతి. దళిత జపం చేయనున్న అన్ని రాజకీయ పార్టీలు మేమే దళితోద్ధరకులమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఎవరెన్ని చెప్పినా మారని దళితుల జీవితాలు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అని ముద్దుగా పిలుచుకునే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి నేడు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన దేశమంతా ఆయన జన్మదినాన్ని అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున ఎక్కువగా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తారు. రాజకీయ పార్టీలు అయితే సరే. అయితే ఆయన గురించి చాలామందికి చాలా తక్కువే తెలుసు. ఆయనను అనేక బిరుదులతో సంబోధిస్తారు. ముఖ్యంగా అంబేద్కర్ను భారత రాజ్యాంగ నిర్మాత అని, స్వాతంత్ర ఉద్యమ నేత అని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని, స్వాతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి అని, అణగారిన వర్గాల హక్కులు అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు అని, గొప్ప దేశభక్తుడు, న్యాయవాది, సామాజికవేత్త, చరిత్రకారుడు, రచయిత, ఇలా ఎన్ని చెప్పినా తక్కువేనేమో అనిపిస్తుంది. ప్రపంచంలో ఆయనకున్నటువంటి గౌరవ డాక్టరేట్లు మరెవరికీ లేవు. అంటే నిజంగా అంత గొప్ప మనిషికి ఆయనకిస్తున్నటువంటి నువ్వు నివాళి ఏంది, ఆయనకిస్తున్నటువంటి గౌరవం ఏంది? ఒక ముఖ్యమంత్రిగా ఉండి 125వ జయంతి సందర్భంగా 125 జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మోసం చేసినటువంటి దుర్మార్గుడు ఎవరు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. आज మొత్తం అంబేద్కర్ आज 131 అంబేద్కర్ జయంతి జరిగిన సందర్భం देखा सो దాదాపు చదువుకొని రాజకీయ పార్టీలు కులాలైన మతాలైన అతీతంగా आज అంబేద్కర్ నివాళులు అర్పించడం సందర్భం देखा सो కుణసి కులమైన వ్యక్తి అయినా కానీ అది మా అంబేద్కర్ వారసుడు, అంబేద్కర్ కోసం మా కామ్ కరో, దళితుల కామ్ కరో, దళితులైనా ఎక్సై ఛాన్స్ దేని देखो एक्साई दलित बिड्डलेना एससी बीसी लेना एक्साई एसटी लेना बीसी लेना एक्साई चांस देखो ओमा प्रातिनिध्यम दिखाणु अपने तम अतने हम दलित लेना काई को कराचाक तो नम्मेन ई कालम जनालु सिद्धंगा చేయి एससी एसटी बीसी बिड्डलु ఒజెక్సాయి మోసబోనిక జొకొన एक संदर्भ एक्साई देखले असो दादाపు 125 అడుగుల విగ్రహం కాలుకోచుకొని అభ్యర్థంగా బునాది బి కోదుకోచుకొని సందర్భం బునాది బి ఈ కొంచెం సందర్భం మాపం దేకేసు అనే డోగోబాయి మాట మొత్తం అంతే. ఈ రోజు అందరు దళిత బిడ్డలే. ఎస్, అయితే ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద అంబేద్కర్ జయంతికి సంబంధించి అంటే ఉత్సవాలు మాత్రం అంటే చాలా ఏర్పాట్లు మాత్రం చేసుకున్నారు. తర్వాత ఇక్కడ బీజేపీ పాదయాత్ర ఇక్కడ మళ్ళీ 2వ విడత పాదయాత్ర స్టార్ట్ కానీ తర్వాత ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అక్కడ కూడా పాదయాత్ర వాళ్ళు స్టార్ట్ చేయడం, తర్వాత ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి అక్కడ ట్యాంక్ బండ్ వరకు ఒక భారీ ర్యాలీగా వెళ్ళేసి ఒక కార్యక్రమాన్ని యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ చేస్తూ ఉన్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది రాజకీయ ఉద్దేశంతో జరుగుతూ ఉన్నాయా లేకపోతే నిజంగా ఒకవేళ అంబేద్కర్ పైన ఉన్నటువంటి గౌరవంతో జరుగుతూ ఉన్నాయా అంటే అది వేరే చర్చ తీసుకుంటే మొత్తం మీద అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాట్లు మాత్రం బాగా జరుగుతూ ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. అంతా అదే దారి. రాష్ట్రంలో యాత్రల కాలం, జనాల్లోకి వెళ్తున్న నేతలు, ఏడాది ముందు నుంచే మొదలైన ఎన్నికల హడావిడి, ఈయాల్టి నుంచి బండి ప్రజా సంగ్రామ యాత్ర, తెలంగాణపై కేజ్రీవాల్ ఫోకస్, నేటి నుంచి గ్రేటర్లో ఆప్ మహా పాదయాత్ర, మే 3వ వారంలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర షురు అంటూ క్వశ్చన్ మార్కుతున్న ఒక వార్త ఉంది. తర్వాత 7200 మూవ్మెంట్కి వేగంగా అడుగులు, కాంగ్రెస్ కీలక నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు స్కెచ్, ఇప్పటికే యాత్రలు చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తర్వాత వైఎస్ షర్మిల అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద యాత్రా కాలం నడుస్తూ ఉంది, పాదయాత్రల కాలం నడుస్తూ ఉంది. ఇది ఎవరి కోసం చేస్తూ ఉన్నారు, నిజంగా అసలు దానిలో ఆంతర్యం ఏంటి అనేటువంటి విషయం మీద ఈ యాత్రలతోటి ఇప్పుడే ఎలక్షన్ వచ్చేటట్టు ఉంది కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం
యాత్రల కాలం నడుస్తుంది, అంతా అదే దారి అన్నట్టుగా సాగుతుంది. అధికారమే లక్ష్యంగా, అధికారమే ధ్యేయంగా రాజకీయ పార్టీల పాదయాత్రలు జోరందుకున్నాయి. తెలంగాణలో ఏడాది ముందే ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి అంటూ మొత్తం మీద అన్ని పార్టీలు మాత్రం ఈ యాత్రలను నమ్ముకున్నాయి. నమ్మితే నట్టేట ముంచారు, పట్టా మార్పిడి చేయిస్తామని మోసం, 6 కోట్ల విలువైన భూమిని అమ్మేసిన వైనం. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త హస్తం. వెలుగులోకి టీఆర్ఎస్ నేత భూభాగోతం లబోదిబోమంటున్న బాధితురాలు. పాపం నిన్న ఇక్కడికి వచ్చేసింది ఆమె, ఇక్కడికి ఆఫీస్కి వచ్చింది. ఒక ముసలామె, పెద్ద ఆవిడ, పెద్ద మనిషి ఆమె, ఒక 70-75 సంవత్సరాలు ఉంటే మనిషి. వాళ్ళ భర్త చనిపోతే, పిల్లలు లేరు ఆమెకు, భర్త చనిపోతే భర్త పేరు మీద నుంచి ఈమె పేరుకి పౌతి చేస్తామని చెప్పేసి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ భర్త ఎవరైతే ఉంటారో, టీఆర్ఎస్కి చెందినటువంటి సర్పంచ్ భర్త, ఇది ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆందోళన నియోజకవర్గానికి చెందినటువంటి ఘటన. ఇది ఆందోళన ఎమ్మెల్యే కూడా ఇవన్నిటిని ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి ఒక ఆరోపణలు మాత్రం వినిపిస్తా ఉన్నాయి, వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే అక్కడ పౌతి చేస్తాం అంటే భర్త పేరు పైనుంచి మీ పేరుకు మారుస్తామని చెప్పేసి తీసుకుపోయి ఆమెతో సంతకాలు పెట్టించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట. రిజిస్ట్రేషన్ చేసుకొని భూమి మొత్తం కాజేసి ఆమెకు తెలియదు పాపం. పెద్ద వచ్చేసి లబోదిబ్బం అంటుంది. ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేసి, ఎక్కడ సంగారెడ్డి ఎస్పీ గారికి. आता एक संदर्भ देखे असो एक భర్త చేంజ్ అవ్వకుండా యాడి ఆతని మన ఊర్లో ఉండే సర్పంచ్లతోటే కదా ఏమని చెప్పేది. టాణే చదువుకున్న సర్పంచ్ పెద్ద మనిషి అని నమ్ముతాడు, నీళ్ళు ముంచేసినట్టు నమ్తాని జాతాని మన భర్త చేతి మన భర్త పేరు నాम చదువుకొని జమ్మి మారం ప్రకారం आज గీజుకున్న సందర్భం మేము కరాంచుకొని ఉన్న నిరక్షరాస్యత కాబట్టి ఇలాంటి నిరక్షరాస్యత వల్లనే మనం ఆగమవుతాం. ఇదే ప్రత్యక్ష సాక్షి అన్నట్టు చూసుకోవచ్చు. ఊచు కాయంతో આપણે సంతకం से मराले ताने ऊच 6 కోట్ల విలువైన భూమి 6 కోట్ల విలువైన భూమిని కాంతో ఏచల్ సందర్భం देखासु మొత్తం ఏ టీఆర్ఎస్ పార్టీ మొత్తం భూదందాలేనే భూ కబ్జాలే पर పడి జగన్ సందర్భం देखासु आज మొత్తం భూదం आज టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా జనాలు చే కజొకన విషయం బి టీఆర్ఎస్ పార్టీ భారీగా మాలం సజన एक वर्ष से अब इलेक्शन मूवमेंट लाल दी జగన్ సందర్భం में देखासु. ఇక కలెక్టర్ రామజాక కలెక్టర్ టెన్నిస్ ఆట బంతులు అందించడానికి 29 మంది ఉద్యోగులకు డ్యూటీ అట. బంతులను అందించడానికి 29 మంది ఉద్యోగులకు డ్యూటీ. తహసీల్దార్ ఆదేశాలు, మీడియాకు చిక్కిన జాబితా. సరికొత్త వివాదంలో నిర్మల్ జిల్లా కలెక్టర్. ఒక్కొక్కడు పోయి ఏమో డై కొడతాడు, కొన్ని ఎమ్మెల్సీ పదవులు తీసుకుంటారు, రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈయన ఆడడానికి ఏమాడుతారంటే ఈయన టెన్నిస్ ఆడడానికి 29 మంది ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగులను పెట్టుకున్నాడట. అది బాల్ అందియడానికి. ఏమిరా బాబు, బాలరాజా ఏముంది ఆయన పేరు? ఏంది ఇది? అసలు ఏం చేస్తూ ఉన్నాం మనము? సర్వీస్ చేయడానికి వచ్చినామా, లేకపోతే మొత్తం ఉద్యోగులందరినీ ఊడిగం చేయించుకోవడానికి వచ్చినామా? ఏమైంది నిర్మల్ కలెక్టర్, చెప్తావా సమాధానం? రేపో మాపో కేసీఆర్ అరెస్ట్. గవర్నర్ తమిళసైతో కేఏ పాల్ భేటీ. కేసీఆర్కు ప్రత్యామ్నాయం నేనే. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుంది. అప్పట్లో జార్జ్ బుష్ బిల్ క్లింటన్ను హైదరాబాద్కు తీసుకొచ్చా. కేసీఆర్ ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చారు, నేను విశాఖపట్నం నుంచి వచ్చానని పాల్ కామెంట్స్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద రేపో మాపో కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అవుతాడని చెప్పేసి కేఏ పాల్ చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. నిజంగా ఏం జరిగిందంటే ఇక్కడ కేసీఆర్కు ప్రత్యామ్నాయం నేనే అని చెప్పి కేఏ పాల్ అంటా ఉన్నాడు. నేనే ప్రత్యామ్నాయం కేసీఆర్కి, తప్పకుండా రేపు మాపు అరెస్ట్ అవుతుందని చెప్పేసి కూడా ఒక జోసే మాత్రం చెప్పిండట. काले एक संदर्भ में देखा गवर्नर के पाल काल पर काले अमेरिका के पाल गवर्नर एक बेटी काले जो संदर्भ में देखा वो ने केसीआर सवार को पर में अविनीति में अरेस्ट जा सका जो एक संदर्भ में देखा गवर्नर आज ना केसीआर प्रत्याम्नाय पार्टी का मच ऊपर चुका जो संदर्भ में एक साइड देखा केसीआर आंध्रा थी आया का जो एक बात जो संदर्भ में आपने एक साइड देखे. లక్ష్యం నెరవేరేనా? ఏకపక్ష మోటారు వాహన చట్టంతో రవాణా రంగం కుదేలు. పెరిగిన ఛార్జీలతో కార్మికుల సామాన్యులపై భారం, ఆందోళనలో వాహనదారులు అంటూ మొత్తం మీద ఇట్లా ఈ చట్టం మీద తీసుకొచ్చిరో చట్టం వల్ల మొత్తం మీద కుదేలైపోతూ ఉందంట. ప్రమాదాలను అరికడతామనేటువంటి సాగుతో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన మోటారు వాహనాల చట్టం 2019 సామాన్యులకు గుదిబండగా మారింది. ఈ చట్టం వల్ల ప్రజలపైనే కాక రవాణా రంగ కార్మికులు, ప్రైవేట్ పబ్లిక్ వాహనదారులపైన అధిక భారం పడుతుందంట. దానికి సంబంధించినటువంటి ఒక వార్తను తీసుకోవచ్చు. ఇక కలిసికట్టుగా గవర్నర్ వద్దకు తమిళసైతో కాంగ్రెస్ బృందం భేటీ. రేవంత్ ఆధ్వర్యంలో గవర్నర్ కలిసిన నేతలు
టీఆర్ఎస్ సర్కార్పై ఫిర్యాదు. తెలంగాణలో ఉన్న సమస్యలపై వినతి పత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని విజ్ఞప్తి. రాహుల్తో భేటీ తర్వాత కలిసికట్టుగా నేతలు అంటూ మొత్తం మీద ఇక్కడ అసమ్మతి నేతలందరూ కలిసి, అసమ్మతి నేతలు తర్వాత మామూలుగా ఉన్నటువంటి నేతలందరూ కలిసి, సమ్మతిగా ఉన్నటువంటి నేతలందరూ కలిసి పోయి మేమంతా ఒక్కటే అని చెప్పేసి మాత్రం చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం చేసినట్టుగా మనం చూసుకోవచ్చు అక్కడ. ఇక మండుతున్న ఎండలు 40 డిగ్రీల పైనే నమోదు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అధికం. రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక. జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. ఈ దాదాపు 40 డిగ్రీల ఆదిలాబాద్ जिला आपने खम्मा नलगोंडा जिला में ఎక్కువగా తడుకు మారి జగన్ సందర్భం దేకా సో దాదాపు కాయ గొడుగు మొడుగు లేతానే బారా కౌన్సి అవసరాలు రాత గొడుగు మొడుగు లేని నాన్నకి చూసి ప్రికాషన్ అవి తీసుకోవాలన్నట్టు ఒక హెచ్చరిక చేస్తున్నట్టు. ఇక రాజకీయ డ్రామాలు ఆపాలి. అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికైనా కొంటాం. ఇవ్వాల్సిన రబీ బియ్యమే ఇంతవరకు ఇవ్వలేదు. కనీస మద్దతు ధర పెంచితే రైతు వ్యతిరేకులమా? పంజాబ్లో బాయిల్ రైస్ కొన్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. టీఆర్ఎస్ డ్రామాలకు ప్రజలే తెరదించుతారని హెచ్చరిక అంటూ మొత్తం మీద ఈ రాజకీయ డ్రామాలు ఆపుర్రా బాబు. పాపం రైతులు అక్కడ చచ్చిపోతున్నారు, రైతులందరూ కూడా బాధపడతా ఉంటే మీరు రాజకీయ డ్రామాలు అని చెప్పేసి దాదాపు 2 నెలలు దాని మీద డ్రామా నడిచింది మొత్తం మీద. ఇట్లున్నట్టు కథ. ఇక చేపల చెరువులపై అధికార పార్టీ నేతల ఆధిపత్యం. ఇగో ఇది ఏది కనబడితే అది దోచుకోవడమే, మొత్తం వేయడమే ఇక, అంతే. ఇక కుంభకరం లెక్క. 7200 పాదయాత్ర టీ-షర్ట్స్ ఆవిష్కరణ. మొత్తం మీద 7200 సంబంధించి మెదక్ జిల్లా ఏదైతే బృందం ఉందో మెదక్ జిల్లా టీంకి సంబంధించి ఆవిష్కరణ చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక నేటి మాట. భారత రాజ్యాంగాన్ని రాసి మాకు హక్కులను ప్రసాదించి చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడా, మీకు జయంతి శుభాకాంక్షలు మహాయోధుడా. స్వేచ్ఛ సమానత్వం పంచి అహర్నిశలు ప్రజల కోసం కృషి చేసి పీడిత వర్గాల కోసం చెలించిపోయి ఆఖరికి నీ ఆలి పిల్లలనే మా కోసం త్యాగం చేసిన పుణ్యమూర్తివి నువ్వు. ఎందరో తలరాతలను మార్చిన దేవుడివి నువ్వు. కానీ ఇప్పటికీ ఇంకా అగ్రవర్ణాల ఆధిపత్య పోరు రంకెలు వేస్తోంది. బానిస బతుకులు అంటరాని మట్టి గొడుగుల వెట్టి చాకిరి ఇంకా నా పల్లెల్లో జీవం పోసుకుంటున్నాయి. కుల మతాల కంపులో అగ్రవర్ణాల్లోనే పైచేయి అవుతుంది. నువ్వు కల్పించిన హక్కులతో అందలం ఎక్కి పేద ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నారు. అంటరానితనం, అవమానాలు, అసహనాలతో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వాళ్ళ సొంత ప్రయోజనాల రాజకీయాలకు వ్యాజ్యం పోస్తున్నారు. నీ హక్కులను కాలరాసే కుక్కలను తరిమేందుకు, మళ్ళీ మా బతుకులు తలరాతలు రాసేందుకు మా కోసం మళ్ళీ జన్మించవా అంబేద్కరా అని చెప్పేసి పెద్దపల్లి రాజన్ రాసినటువంటి నేటి మాటను చూసుకోవచ్చు. మొత్తం మీద మా కోసం మళ్ళీ రావని చెప్పేసి ఇక్కడ అంటే దాశరథి కృష్ణమాచార్యులు కూడా ఒకటి అంటే చెప్తారనమాట. అంటే మా కోసం మళ్ళీ రా అంబేద్కర్ అని చెప్పేసి ఇక్కడ పెద్దపల్లి రాజన్ అంటే అక్కడ దాశరథి కృష్ణమాచార్యులు ఏమంటారంటే మా కోసం మళ్ళీ రావాలని, బుద్ధుడు రావాలని చెప్పేసి కోరుకుంటాడు అనమాట. దయసేయం గదవయ్య శాక్యముని చంద్రాన్ని పాస్పరిచితే కైసేయం గదవయ్య భారత మహీ కండము దివ్యత్కృపమయ మందార మరంద బిందులహరి మందస్మితాలోకముల్ దయసేయం గదవయ్య మానవ మనస్తాపము చల్లారగని చెప్పేసి చెప్తాడు. అంటే దయసేయం గదవయ్య ఓ శాక్యముని చంద్ర, ఒక శాంతిమూర్తి, ఓ తెల్ల వస్త్రాలు ధరించినటువంటి వాడ దయసేయం గదవయ్య అంటే మొత్తం మీద ఈ సమాజంలో ఆటం బాంబులు బీటి వారైపినవి, పంచశీల పథకములు దుమ్మబట్టిన దురాశోటంలో హద్దుమీరున్నవి, పోరాటమే ఆరాటమై లూటి చేతిని మానవత్వం ఆలోకింపు లోకప్రభు అని చెప్పేసి మళ్ళీ మహనీయులు పుట్టాలి, మళ్ళీ మహనీయులు రావాలి, మనలోంచి మహనీయులు ఉద్భవించాలి అని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా మనం చూసుకోవచ్చు. మళ్ళీ రామని చెప్పేసి కోరుకుంటుంది. ఎందుకంటే ఇదంతా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఇదంతా కూడా అన్యాయానికి గురైపోతున్నాయి అని చెప్పేసి. ఇక ధాన్యం కొనుగోలుపై 1,00,000 షరతులు అంటూ ఇగో ఇట్లా పరిస్థితి ఇట్లున్నట్టు కథ. కొంటున్నామని చెప్తూనే మళ్ళీ షరతులు. ఇక లక్ష్యం నెరవేరేనా అంటూ ఒక వార్త. అంతా అదే దారి. మొత్తం మీద ఇది పాదయాత్రల కాలం అని చెప్పేసి నిప్పు లాంటి మనిషి తీర్మాన్ మల్లన్న, నిప్పు లాంటి వ్యక్తిత్వం కలిగిన తీర్మాన్ మల్లన్న టీం సభ్యులైన నా సోదరి మనులకు ఉద్యమ నమస్కారాలు అంటూ వంగూరి ఈశ్వరి గారు రాసినటువంటి మాటను చూసుకోవచ్చు. నమ్మితే నట్టేట ముంచారు. ఇగో పాపం పెద్ద ఆవిడ ఈమెనే పట్టా మార్పిడి చేస్తామని చెప్పేసి మొత్తం సంతకం పెట్టించుకొని భూమిని కథం చేసి పడేసిరట. దాని మీద సీఏ గారు మాట్లాడుతున్నారు నిన్న ఇక్కడ నుంచి మాట్లాడితే సీఏ గారు చెప్పారు. తర్వాత అక్కడ కలెక్టర్ కూడా పాపం ఆమె అది ఇచ్చింది, లెటర్ ఇచ్చింది. తర్వాత ఎంపీల సిఫారసులు జల్లవు అంటే ఇక్కడ కేవీలు ఉన్నాయి కదా, కేంద్ర విద్యాలయంలో అవి చెల్లెని చెప్పేసి ఒకటి. తర్వాత సర్కార్ దవాఖానలకు అనుమతి ఇవ్వండి, బూస్టర్ డోసుపై కేంద్రానికి హరీష్ రావు లేఖ రాసినట.
కలెక్టరా మజాక్ ఇగో టెన్నిస్ ఆడుతందుకు 29 మందిని పెట్టుకున్నట్టు ఈయననే ఈ పెద్ద మనిషి. నువ్వు ఖతర్నాక్ మనిషి నువ్వు పో. ఎవరు తీసుకొచ్చిండ్రా బాబు మిమ్మల్ని? ప్రపంచ విజ్ఞాన దినం, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అంటూ ఇవాళ విజ్ఞాన దినోత్సవంగా చేసుకుంటున్నారు. అసదుద్దీన్ ఓవైసీపై కేసులు కొట్టేసినట. ఇక ఎన్నికలు వస్తేనే కేసీఆర్కు బీసీ ఎస్సీ ఎస్టీలు గుర్తుకొస్తారని చెప్పేసి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ మనం తీసుకోవచ్చు. ఇక పదవులు శాశ్వతం కాదు, ప్రజల్లో తిరిగేవాడే నాయకుడు అని చెప్పేసి ఇక అంతా ఉట్టిదే కథనే కదా, తెలుసు కదా. కాక మాట అంటే ఎట్లుంటుంది, తుపాకీ తూట. ఇది సినిమా పేజ్ ఏంటంట, 50 మిలియన్ల ప్రేమనట. నిజంగా ఒకటి చెప్పుకోవాలి ఇక్కడ, అది నిజంగా ఎలక్షన్ వస్తేనే మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలు గుర్తొస్తారు. అదేవిధంగానే ఒక మాట చెప్పాలి దీని సందర్భంగా, ఒక గిరిజన సేవలాల్ మహారాజా వారసుడిగా ఒక మాట చెప్పాలి. మనకు 12% రిజర్వేషన్, 12% రిజర్వేషన్ దూకోజొకొని సందర్భం సినిమాలో చదువుకున్నారు. కాకపోతే ఒక విషయం చెప్పాలి ఏంటంటే, అన్ని వర్గాలు అన్న ఒక మాట, అన్ని వర్గాలు ఒకటై పోరాడితేనే తెలంగాణ వచ్చింది. దాంట్లో బీసీ ఎస్టీలని ఏం లేదు, అన్ని వర్గాలు పోరాడితేనే తెలంగాణ వచ్చింది. అదేవిధంగా అన్ని వర్గాలు ఒకటై మా కోసం ఒక అడుగు ముందేయాలని నా తరపున ఒక విజ్ఞప్తి. అన్ని కులాలు మాతో కలిసి రావాలని ఒక విజ్ఞప్తి. అదే మనకు ఇస్తామన్నది కేసీఆర్. ఇప్పుడు మేమెంతో మాకంత అంటే మేము ఎంతమంది శాతం ఉంటామో అంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఉంటుంది. కేసీఆర్ చెప్పినాడు కాబట్టి ఆయననే అడగండి. వేరే పార్టీల గురించి మీరు ధర్నాలు పెట్టడం టీఆర్ఎస్ పార్టీని అడిగితే అందరం పోయి కొట్లాడతాం ఢిల్లీలో ఇవ్వకుంటే. నీ ఏమంటే మేము వస్తాం కదా, చిత్తశుద్ధి ఉండాలి కదా. నీ ఏమంటే మేము వస్తాం, తెలంగాణ సాధించుకోలే, అట్లనే రిజర్వేషన్ సాధించుకుందాం కదా. ఇచ్చటానికి ఇజ్జత్ లేకుండా చెప్పడానికి ఇట్లా అంటాడు కదా. అదే ఉన్నాను, అది ఉండాలి ఫస్ట్, అది ఉంటేనే అవుతుంది కథ. ఓకే, ఇక ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. ఆజ్ కీ బాత్. నేడు డాక్టర్ అంబేద్కర్ జయంతి. కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు, ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేరు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అంటూ మహనీయ డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి కొటేషన్ని ఇవాళ ఆజ్ కీ బాత్గా చూసుకోవచ్చు. తర్వాత 2027 నాటికి భారత్లో బుల్లెట్ రైలు, అత్యాధునిక సాంకేతికతతో సాగుతున్న పనులు, వయాడక్ట్ ఆధారిత టెక్నాలజీతో నిర్మాణ కార్యక్రమాలు, కోవిడ్ వైరస్ కారణంగా ఆలస్యమైన పనులు, ముంబై అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అంటూ మొత్తం మీద బుల్లెట్ ట్రైన్ను 2027 వరకు ఇక్కడ హైదరాబాద్ మన దేశంలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట. స్పీడ్గా జరుగుతున్నాయట కార్యక్రమాలు. ఇక పోల్లో రష్యా రసాయన దాడి, స్టీల్ ప్లాంట్కు రక్షణగా ఉన్న వారిపై ఫాస్ఫరస్ బాంబు జారవిడిచిన రష్యా, డ్రోన్తో ఫాస్ఫరస్ బాంబు వేసిన వైనం. ఉక్రెయిన్పై కొనసాగుతున్న రష్యా దురాక్రమణ తీవ్రంగా ఖండించిన బ్రిటన్, ఆస్ట్రేలియా. తమ భూమిని కోల్పోయేందుకు సిద్ధంగా లేమన్న జెలెన్స్కీ. ఇంకా కూడా వీడికి మొత్తం మీద ఏదో చింత తెచ్చినా కానీ పులుపు తావలేనట్టు మొత్తం నాశనం అవుతుంటుంది కాదురా. విధంగా రష్యా దాడులు ఉక్రెయిన్ ఉజ్జి చాలా రీచాయి కన్నా ముగింపు పడచుకోమాలని చేసుకున్న వైఖరి. నేను నాటోలో ఏరనని ఒక్క మాట అంటే అయిపోయా. కా మాట అంటలేడు కాక, పరిశాన్ చేస్తున్నాడు. ఇంకా ఈ నెల 30న అన్ని రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిసులు, సీఎంల సమావేశం. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులపై జరగనున్న చర్చ. సమావేశాన్ని ప్రధాని ప్రారంభించే అవకాశం. వివరాలు వెల్లడించిన సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ అంటూ ఒక వార్త. మొత్తం మీద అక్కడ న్యాయమూర్తులు, తర్వాత ఇక్కడ రమణ సార్ వచ్చిన కానీ ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఒక సమావేశం మాత్రం జరుగుతుందంట. రమణ సార్ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగింది, చాలా మంచి జరిగింది. వరి వేయని రైతులకు ఎకరాకు 15,000 ఇవ్వాలి. తెలంగాణ సర్కార్ను డిమాండ్ చేసిన టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పంటను అమ్ముకున్న వారికి 600 రూపాయల బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో 2,600 కోట్ల విలువైన బియ్యం మాయమైపోతాయి. సిబిఐ విచారణ జరిపించి నిగ్గు తేల్చాలి అంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చూసుకోవచ్చు. తర్వాత గవర్నర్కు వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్ నేతలు. కావాలనే నీరుగార్చారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనం. ప్రజలు ఈ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. నిర్మల్ కేసుపై తక్షణమే అప్పీలుకు వెళ్లాలని డిమాండ్ చేసిన బండి. యాదగిరిగుట్ట నరసింహస్వామి సన్నిధిలో బండి సంజయ్.
కాన్వాయ్ని అనుమతించకపోవడంతో ఉద్రిక్తత, నేటి నుంచి 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అంటూ ఒక వార్త. అక్కడ యాదగిరిగుట్టకు ఆయనను కూడా అనుమతించలేట, ఒక ఎంపీని. ఇట్లున్నది కథ. కేసీఆర్ నువ్వు అరెస్ట్ కాక తప్పదు, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కుటుంబ పాలనను అంతం చేస్తా, రాష్ట్ర గవర్నర్ని కలిసిన పాల్ అంటూ మొత్తం మీద గవర్నర్ గారు కలిసినట కుటుంబ పార్టీని అంతం చేస్తా అని చెప్తున్నాడు. మరి నువ్వనే మరి కేఏ పాల్ గారు మళ్ళీ ఒక నెల ఉండి వెళ్ళిపోగల ఇక్కడనే ఉండమని చెప్పాలి. కియా బయోటెక్ ఆగడాలకు అడ్డుకట్ట పడేనా? ముకుంద్ ఘనశ్యామ్ దాస్ మహేశ్వరి అక్రమాలు ఆగేనా? గతంలో ముకుంద్ మహేశ్వరి కంపెనీపై సిబిఐ దాడులు. ముకుంద్ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టిన కర్ణాటక ప్రభుత్వం. తప్పుడు పత్రాల కేసులో ముంబై కోర్టు 50 లక్షల రూపాయల ఫైన్. ఎన్సీఎల్టీలో కోట్ల దుర్వినియోగంపై పెండింగ్ కేసులు. నేర చరిత్ర ఉన్న వ్యక్తికి కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిన రాష్ట్ర సర్కార్. కంపెనీల పేర్లు మార్చి కాంట్రాక్టులు కొట్టేయడంతో ఘనశ్యామ్ దిట్ట అంటూ మొత్తం మీద ఇక్కడ ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సింది. తర్వాత కర్ణాటకలో అక్కడ మొత్తం మీద ఇక్కడ నిషేధం విధిస్తే ఇక్కడ మన దగ్గర తీసుకొచ్చేసి కాంట్రాక్టులు ఇస్తున్నట్టు ఇట్లా కథ. మొత్తం మీద ఏది జరగాలన్నా, అక్రమం ఏది జరగాలన్నా అది తెలంగాణ కేర్ ఆఫ్ తెలంగాణగా మారిపోయిందని చెప్పేసి ఆరోపణలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. రెవెన్యూ వర్సెస్ రాజకీయాలు. 20 కోట్ల విలువైన భూమి మాదంటే మాదని సర్కారు భూమిపై పోరాటాలు. వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని ప్రభుత్వ భూమి చుట్టూ హద్దురాళ్ళు డబ్బాను ధ్వంసం చేసిన రెవెన్యూ అధికారులు. హద్దురాళ్లను విరగొట్టిన రియల్టర్లు. సర్కారు భూమిపై డిష్యూం ఎవరి వశం కానుందోనని ఎదురు చూపులు అంటూ మొత్తం మీద రెవెన్యూ వర్సెస్ రాజకీయం అంట. మొత్తం మీద 20 కోట్ల విలువైన భూమికి సంబంధించి సర్కారు భూమిపై పోరాటాలు చేస్తూ ఉన్నారట. మరి ఇట్లున్నట్టు కథ. మొత్తం మీద ఎక్కడ భూమి ఉంటే ఆ భూమి కథం చేసి కబ్జా పెట్టేసుడు ఇదంతా నడుస్తుంది అని చెప్పేసి ఇక ఆయన కలెక్టర్, జిల్లా కలెక్టర్ అమై సీరియస్ అనేది తప్పు పడ్డట్టుంది. చర్యలకు శ్రీకారం, ధరణి సిబ్బంది సరెండర్ అంటూ మొత్తం మీద రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మొత్తం మీద ఈయన పేరు చెప్పేసి ఈయన అంటే మొత్తం మీద ధరణిలో సమస్యలు సృష్టిస్తారంట. తర్వాత వీళ్ళే క్లియర్ చేస్తారంట. దీనికి ఒక మనిషిని పెట్టుకున్నాడు. ఈయన మనిషిని పెట్టుకొని అక్కడ దందా సాగుతుందని చెప్పేసి రెగ్యులర్గా ఆదాబ్ హైదరాబాద్ ఒక కథనాలు మాత్రం రిలీజ్ చేస్తూ ఉంది. ఇక ఇవి ఆదాబ్ హైదరాబాద్లో ప్రధాన కథనాలు. అయితే ఇక దేనికి వాళ్ళ మనం ఈనాడుకి వెళ్ళిపోవాలంటాం. కార్మికులు కావాలను, పారిశ్రామిక వాడల్లో మానవ వనరుల కొరత, పెద్ద సంఖ్యలో వాంటెడ్ బోర్డులు. ప్రస్తుతం పనిచేస్తున్న వారు 10.5%, 5 లక్షల మంది. ఇంకా కావాల్సిన వారు 5 లక్షల మంది. ఇప్పుడు దీనికి ఏంటంటే మస్తు ఉద్యోగాలు ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి, మీరే పనిచేయడానికి రెడీగా లేరురా నాయన అని చెప్పడానికి ఒక పెద్ద కథనం అన్నట్టు ఇది కథ. ఉన్నాయా ఏడ ఖాళీలు చూపిస్తావా? మరి చాలామంది అడుగుతున్నారు ఉద్యోగాలు. దురదృష్టం ఏంటంటే నేను అంటే అసలు యాక్చువల్గా నిజంగా నేను అంటే ఈనాడులో ఉన్నప్పుడు, నేను ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన, నేను ఈనాడులో ఉన్నప్పుడు బాగుండే, అంటే ఒక విలువలు అవన్నీ ఉండే. తర్వాత ప్రామాణికత అంటే ఒక నిదర్శనంగా ఉండే ఈనాడు. కానీ దురదృష్టం మరి ఎందుకు ఇట్లా జరుగుతుందో మరి అర్థమవుతలేదు. నాకే బాధ అనిపిస్తుంది. అంటే నేను అంటే మాతృ సంస్థ, నాకు నిజంగా కూడా మాతృ సంస్థ. మరి మాతృ సంస్థకి ఇట్లా జరుగుతుంటే బాధ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ విధానాలు కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఒక్కరికే డబ్బా కొట్టుకుంటూ పోతందుకు ఈ పేపర్ ఎందుకు? అందుకే అప్పుడు శ్రీశ్రీ అంటాడు, కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపత్రికలు ఈ పత్రికలు అంటాడు. కట్టుకథలు రాస్తుందుకు ఇట్లా అట్లా అవసరం లేదు కదా. నేటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర. అలంపూర్ నుంచి బండి సంజయ్ 2వ విడత పాదయాత్ర. 10 నియోజకవర్గాల పరిధిలో 387 కిలోమీటర్లు సాగనున్న కార్యక్రమం అంటూ మొత్తం మీద ఇవాళ నుంచి మళ్ళీ యాత్ర షురూ చేస్తున్నాడంట బండి సంజయ్. దానికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు. ఇక సాధారణ బియ్యం ఇస్తాం, తీసుకోకపోతే మరో ఉద్యమం. తీసుకుంటా అని చెప్పి ఇంకా ఉద్యమం ఎందుకే? ఇప్పుడు ఈ రోజు రేపే కొంటున్నాడు, మళ్ళీ ఇదేంది ఉద్యమం అంటే ఇక్కడ కేంద్రానికి ఇస్తా అంటుండ అనమాట. తీసుకోకపోతే మళ్ళీ ఉద్యమం చేస్తారట. కొనియాల్సింది గంగుల గారు తీసుకుంటా అని చెప్పిర్రు. నువ్వెందుకే పరిచయం ఎందుకు పడుతున్నావే? రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం, మంత్రి గంగుల కమలాకర్ అంటూ ఒక వార్త. ఇక రవాణా శాఖలో 10 మందిపై వేటు. బోగస్ ఎన్ఓసీలతో వాహనాల రిజిస్ట్రేషన్ల నేపథ్యంలో చర్యలు అంటూ
10 మందికి పైన వేటేసినట్ట. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా నిలిపివేత, ఇతర విశేష ప్రవేశాలు తాత్కాలికంగా రద్దు అంటూ ఒక వార్తను తీసుకోవచ్చు. అక్బరుద్దీన్కు ఊరట, నిర్దోషిగా తేల్చిన ప్రజాప్రతినిధుల కోర్టు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ సూచన. వివాదాస్పద వ్యాఖ్యలలో పెద్ద అది ఉండే, అవన్నీ కూడా అవి ఆధారాలు సబ్మిట్ చేయకపోవడంతో మొత్తం బయటకు వచ్చిందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ఇక వరి వేయని రైతులకు పరిహారం ఇవ్వాలి. కేసీఆర్ హెచ్చరికతో ధాన్యం పండించని అన్నదాతలకు ఎకరాకు 15,000 చెల్లించాలి. 111 జీవో ఎత్తివేతపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. రేవంత్ రెడ్డి డిమాండ్. గవర్నర్ తమిళసైకి కాంగ్రెస్ వినతిపత్రం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇవి ఈనాడులో ప్రధాన వార్తలు. అయితే ఇక ఎక్కడికి వెళ్దాం అడుగుదాము మరి వాళ్ళని, మేడం పత్రిక అంటే ఎక్కడికి వెళ్దాం అడుగుదాం అంటున్నా, చెప్తారు కదా పబ్లిక్. ఎక్కడికి వెళ్దామో చెప్పండి అన్న. ఓకే లంబాడి నుంచి తెలుగు తర్వాత చెప్పండి అని అంటున్నారు. ఓకే వెళ్దాం మళ్ళీ తిట్టొద్దు ఇట్లా. ఇంకా అంటే అభిమానం, నమస్తే తెలంగాణ అంటే అభిమానం. మరి ఇట్లా మేడం మరి పత్రిక అంటే అట్లుంటుంది. అంబేద్కర్ స్ఫూర్తితోనే పథకాలు కేసీఆర్. ఇది చూసినావా చెప్పే డోకేబాజీ మాటలు ఇట్లుంటాయి. ఇట్లా అంబేద్కర్ స్ఫూర్తితోనే పథకాలని చెప్తున్నావు. అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజ్యాంగం మార్చొద్దా అండి? రాజ్యాంగం మార్చాలి. 19% దళితులకు రిజర్వేషన్ కావాలంటే రాజ్యాంగం మార్చాలంటారు. రిజర్వేషన్ కావాలంటే రాజ్యాంగం ఆయన మీకు వద్దనుకుంటున్నారు. రాజ్యాంగంలో సవరణలు చేస్తారు. నువ్వు 100కు పైగా సవరణలు చేస్తారు. ఇగో అంబేద్కర్, పెద్ద అంబేద్కర్ వచ్చింది. దళిత సాధికారత కోసమే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. భారతరత్న రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గురువారం అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకొని ఆయనకు సీఎం నివాళులు అర్పించారంటూ ఇట్లా. ఎవరికి నివాళులు అర్పిస్తారు? మరి అర్పించిన ఫోటో ఏది? ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ ఫోటో ఉన్నది, మరి కాక కూడా అర్పించిన ఫోటో ఉండాలి కదా. రాయాలి కాబట్టి రాసిస్తున్నాను. ఎందుకనంటే ఈయన గౌరవించడు, మర్చిపోతాడు, తర్వాత దీని గురించి పట్టించుకోడు అని చెప్పేసి అంటారు కదా, అట్లా రాస్తున్నట్టు అట్లా. ఇగో 3,334 పోస్టులట. ఇదో పెద్ద మొత్తం అద్భుతం చేసేసి 2వ విడత అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ గొప్పగా చెప్పుకోవాలి. ఇట్లా చెల్లించాల్సిన భూమి విలువపై వడ్డీ 4% తగ్గింపు అని చెప్పేసి ఇట్లా. ఇంకేమన్నా స్వచ్ఛమైన పతంజలి తేనె తాగాలి. హిందీపై ధిక్కారం, ప్రధాని మోడీకి ఎక్కాలో. ఇగో ఇట్లా చూసినాం. ఇగో నేను పట్టుకొచ్చేసి ఊకే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తానమాట. ఇట్లా చెప్పు సార్, ఏమైనా చెప్పు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ మేము వేసుకుంటాం, చెప్పు సార్ అంటే ఇక ఆయన ఏదో పెట్టానంటే కథం ఇట్లా. హైదరాబాద్కు డ్రగ్స్ పంపలేం, అక్కడి పోలీసులు యమ డేంజర్, భయంతో వణుకుతున్న డ్రగ్స్ స్మగ్లర్లు ఆపరేషన్ వైట్ కార్. ఇంత భయపడుతుంటే మరి ఏదేదో భయంగల్ల కోడి బాదార్ల గుడ్డు పెట్టిందని అంటారు. 10 రోజులు భయంగల్ల కోడి అట, భయం బాగుంటుందంట, అది బజార్లో గుడ్డు పెడతాడట. ఇట్లున్నది కథ. 20 రోజులు తగ్గించాలనే కోరుకుంటున్నాను. దాని వెనకాల ఒక పెద్ద రాజకీయమే సాగింది. భయపడుతున్నాడని చెప్తున్నాడు మళ్ళా. కానీ డాక్యుమెంట్ ఒక అక్కేందో ఏంది, ఏం పోస్తుంది, ఏమి అభిషేకము, పాలాభిషేకం అనుకుంటా. పాలేనా? పంట మార్కెట్కి ప్రోత్సాహంగా సిద్దిపేట జిల్లా పాలేనా అవి? పాలే అనుకుంటా. కాక పాలే అవుతారా మొత్తం మీద? ఏదో అయితే అభిషేకం అయితే నడుస్తుంది. మరో అంబేద్కర్ అనుకుంటున్నారు. మరో అంబేద్కర్ అంట. ఇక అట్లా అంటే అసలు అది కరెక్ట్ అస్సలే కదా. ఇక దుర్మార్గం ఏమి ఉండదు. ఇక నేల మీద జాలిపడ్డ చంద్రుడు, కాకపోతే ఆయన ఒప్పుకోవచ్చు అట్లా. సరేనా? పంట మార్పిడికి ప్రోత్సాహకంగా సిద్దిపేట జిల్లాలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అంటూ ఇట్లా గొప్పగా ఏదో ఆయిల్ ఫ్యాక్టరీ చూపిస్తావు ఎక్కడ మా దగ్గర మస్తుగా అక్కడిక్కడ. ఇవన్నీ ఎప్పుడు ఈ మొత్తం మీద ఆరపత్రిక అంటారా? ఇక అనలేము కదా మనం. ఆయన అన్నట్టు ఈజీగా అనలేము కదా రండపత్రిక అని అనలేం కదా, అంతేనా? అంతే. ఇప్పుడు కేసీఆర్ కాక అన్నట్టు రండపత్రిక అనలేం కదా, సుపరాత్ అనలేం కదా. అట్లా మొత్తం మీద
స్వస్తిస్త్రీ. ఓకే. శుభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తిథి త్రయోదశి, తెల్లవారుజామున 3:56 నక్షత్రం పూర్వ పాల్గొని ఉదయం 9:56 తదుపరి ఉత్తర పాల్గొని వర్జం సాయంత్రం 5:02 నుంచి సాయంత్రం 6:37 వరకు, రాహుకాలం పగలు 1:01:50 నుంచి పగలు 3:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి ఉదయం 11:01 వరకు, అమృత కాలం మొత్తం మీద ఉందట. అమృతకాలం కూడా రాత్రి ఉందట. ఇది మళ్ళా ఇది కాకకాలం అయింది కాలం. ఇది 2:29 నుంచి తెల్లవారుజామున 4:04 వరకు, మేష సంక్రమణం బాధిగా 7 మాసం వానకాలం. డెసిషన్లో ఆ టైంలోనే తీసుకుంటారు. ఇట్లా మొత్తం మీద ఇట్లున్నట్టు కథ. కాక అందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. నిజంగా ఆ మహనీయుని జయంతిని అంటే అసలు యాక్చువల్గా ఇది కుల మతాలకు అతీతంగా జరగాల్సినటువంటి పని. కాకపోతే ఏంటంటే ఒక వర్గానికి అంటే ఒక దళితులకు మాత్రమే పరిమితం, తర్వాత వీళ్ళకి మాత్రమే పరిమితమైనటువంటి ఒక ధోరణి సరైనది కాదు. ఎందుకంటే ఆయన ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప సంస్కర్త, తర్వాత భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక మహామనిషి. అటువంటి ఆయనని జయంతిని అందరూ కూడా మంచిగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుందాం. తర్వాత కాకా నువ్వు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ డోకేబాజ్ మాటలు, ఈ దుర్మార్గమైనటువంటి మాటలు, ఏదైతే అబద్ధాలకు కేరాప్ అడ్రస్ ఏంది అంటే నీ పేరు చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాక ఈ మోసం చేసడం అనేటువంటిది నీకే సాటి. తర్వాత ఇవాళ వచ్చి కేటీఆర్ వచ్చి చెప్తున్నాడు నేను మళ్ళా కడతామని చెప్పేసి ఏడాది పడుతుందని మళ్ళీ చెప్తున్నాడు ఆయన. 6 ఏళ్ళు అయింది, సరిపోలేదంట. 6 ఏళ్ళకు కూడా పునాది లేవలేదు. ఇప్పుడు మళ్ళా కడతామని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. 125 అడుగులు అన్నాడు. అట్టెట్లయితే 125 అడుగులు కాంస్య విగ్రహం అని చెప్పేసి అంతా కూడా ఉట్టి మాత్రమే అయిపోయింది. కానీ కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలి ఇక్కడ. అయితే ఈ 2 రోజులు మళ్ళీ అన్న బయటికి వెళ్ళి దుబాయ్కి వెళ్ళిన సందర్భంగా నేను సుదర్శన్ అన్న ఈ న్యూస్ తెలుగులోనూ లేదు అన్న లైన్లో వస్తారు. అట్లేం లేదు. ఇవాళ కొంచెం టెక్నికల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకని రాలేకపోయాడు. ఒక 2 వార్తలు అట్లా వార్తాపత్రికలు మేము అందుకుంటాము. అదేవిధంగా 2 రోజులు అదే దేనికోసం అంటే ఈ 2 రోజులైనా మా బంజారా భాష అందరికి దాకా చేరాలి, అందరికి అర్థం కావాలి. బంజారా వాళ్ళు బాధపడుతున్న కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని రిజర్వేషన్ కోసం కొంచెం పోరాడతారు. వాళ్ళకు మీ సపోర్ట్ కావాలని నేను ఈ కీ న్యూస్లో లైవ్లోకి రావడం జరుగుతుంది. బంజారా అది న్యూస్ సపరేట్గానే సాగుతుంది. అదేవిధంగా బంజారా వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు అని మీకు అర్థం కావాలి. మీ సపోర్టు అన్ని బీసీ ఎస్టీ అన్ని రెడ్డి అన్ని వర్గాల సపోర్టు మాకు కావాలి. మమ్మల్ని ముందు నడిపించండి, మాకు ఒక మంచి భవిష్యత్తు కూడా మీ వల్ల మాకు ప్రసాదించండి అని ఒక ఆలోచన, అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో ఈ 2 రోజులు ఈ లైవ్లో రావడం జరుగుతుంది. మొత్తం మీద అంటే కాకెత్తినటువంటి మాటలు కానీ తర్వాత ఇవన్నీ కూడా అంటే మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉంది. తర్వాత ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా అంటే పాదయాత్రలు మాత్రం ఉధృతంగా సాగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ముందస్తుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఇవాటి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి ఈ న్యూస్. నేను విద్యాగోణ సురేష్.